నాన్నని చూడాలి సరేనా? దగ్గరగా రా నవ్వండి. ఇక్కడ చూడు అరువి. మూక్ చేయకండి నాన్న, స్మెల్ వస్తుంది. ఇక్కడ నుంచి తాగను, జాగ్రత్తగా పెట్టండి. అలాగే సార్. దాన్ని పైన పెట్టి. చాలా బరువుగా ఉంది. ఏమే ఇంకా బయలుదేరలేదా? గాడిద అక్కడ ఏం చేస్తున్నావే? వస్తున్నావా లేదా? ఆ ఊళ్ళో పార్కు, బీచ్ అన్నీ ఉన్నాయి. అది అక్కడ పెట్టండి, కాస్త అందేటట్టు పెట్టండి. నాకు ఇక్కడ నచ్చలేదు. అతన్ని పిలవండి. సార్, మిమ్మల్ని పిలుస్తున్నారు. సార్, ఏడోకు నాన్న, నా బంగారం కదూ. మీరేనా అరవి ఫాదర్? అవును సార్. మీ ఇల్లు ఎక్కడా? ఇక్కడ హౌసింగ్ బోర్డులో 10-15 ఏళ్ళుగా ఉంటున్నాను సార్. లవ్ యూ అరవి, నీతో లైఫ్ లాంగ్ ఉండాలనుకుంటున్నాను. దినేష్, ఐ డోంట్ లైక్ యూ అట్ ఆల్. ఇక మీదట ఇలా చేస్తే మా నాన్నతో చెప్పేస్తాను. షబీ, పద వెళ్దాం. వెళ్ళు, వస్తున్నా. సెదాడు మయిలొன்று కండ ప్లీజ్ అరవి, ఇంకెప్పుడు మాట్లాడండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ప్రవీణ్, ఏంట్రా? థ్యాంక్స్. నీ దగ్గర ఎక్స్ట్రా నాప్కిన్ ఉంటే ఇవ్వా. ఎరేసర్ పెన్ అడిగినా కూడా ఇవ్వచ్చు. ఇది కూడా ఇంట్లోంచి తీసుకురాలేవా? నేను ఇవ్వను, పో. ఎప్పుడు చూసినా అడుగుతుంది. నేను బాగా తిట్టేశాను తెలుసా? ఎంత హ్యాండ్సమ్ గా ఉన్నాడు కదా. ఉన్నాడు కదా, నాకు చాలా ఇష్టం. కథలు ఎతలాయే కథలు. దున్నపోతు, సరిగ్గా చదవలేవా నువ్వు? ఉలవచారు పెట్టు, టేస్ట్ గా ఉంటుంది. అక్క, హ్యాపీ బర్త్డే అక్క. థ్యాంక్స్ రా. ఎంతసేపు నిలబడాలి? తొందరగా తీయి. థ్యాంక్స్ కౌశిక్. ఇది మా తాతయ్యది రియల్ గన్. వరల్డ్ వార్ 2లో జపాన్ లో ఒక పెద్ద జనరల్ మా తాతయ్యకి రివాల్వర్ ని గిఫ్ట్ గా ఇచ్చారు. ఒకసారి నవ్వించు. చెప్పు. పో. ఓయ్, దానికెప్పుడు వేళకోళవేనే, ఏం పట్టించుకోదు. నాకెలా ప్రపోజ్ చేయాలో చెప్పనా? విను. ఒక ప్లెయిన్ కార్డ్ ఓపెన్ చేస్తే లవ్ యూ అరువి అని 3 మాటలు. దాన్ని చదవగానే ఓ ఫీలింగ్ వస్తుంది కదా, అదే లవ్. ఏంటి ప్లేన్ గా ఉండాలంట? లవ్ ని ఎలాగే వర్డ్స్ తో డిస్క్రైబ్ చేయగలరు? ఏదో పిచ్చిదానిలా మాట్లాడుతుంది. సెకండ్ స్క్వేర్ టీటా. ఏమి కాదు ఏమవుతుంది. కంపల్సరీ అని టీచర్ చెప్పింది నాన్న. నేను మండే కట్టాలి అని ముందే చెప్పాను కదా. ఎగ్జామ్ కి చదువుకున్నావా? ఏదో చదివాను. ఏ షబీ, ఈసారి మైటోకాండ్రియా క్వశ్చన్ వస్తుంది. ఎంత పందెం? 2 రూపీస్. ఓకేనా? 2 రూపీస్ అంట. మోసుకో, మోహన్ చూడు. Where is your homework notebook? Sir. What, sir, you telling? Forgot to bring, sir. What forgot? Huh? What forgot? MCC, sir. UG psychology. వైవాకి కాంటినెంటల్ బిహేవియర్ గురించి కొంచెం చూసుకోండి. అశోక్, ఎందుకో తెలియదు అశోక్, నేను ఈ మధ్య నిన్ను చాలా మిస్ అవుతున్నాను. నిన్ను లవ్ చేస్తున్నాను అనుకుంటున్నాను అశోక్. నేను దివ్యాని ప్రేమిస్తున్నాను. జెస్సీ, ఓసారి ఇంటికి వస్తావా? నువ్వు రా, చెప్తాను. నీకేమైనా పిచ్చంటే అతను దివ్యకి ట్రై చేస్తున్నాడు కదా, మెంటల్ దానిలాగుండా. తెలిస్తే నేనెందుకే లవ్ చేస్తున్నానని చెప్తాను. సరే వదిలే, వాడొక మనుషుల్ని లవ్ చేస్తున్నావు. నా బాయ్ ఫ్రెండ్ తెచ్చేయడానికి ఇదెవరు? హౌ డార్ యూ? హే వదులు, ఎందుకు లాగావు?
ట్రూత్ ఆర్ డేర్ ఆడదామా? యు నో వాట్, హెల్ విత్ యువర్ గేమ్. నాన్న, దిస్ ఇస్ మై ఫ్రెండ్ అరువి అండ్ మా నాన్న. అరువి, వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్. ఇదిగో వైనేనే. అడ్జస్ట్ చేసుకో. చియర్స్ నాన్న. Cheers. నాన్న, చెప్పు బంగారం. ఫ్రెండ్ బర్త్డే పార్టీ నాన్న. నేను వెళ్తానంటే అమ్మ ఒప్పుకోవట్లేదు. అమ్మ దగ్గర 300 తీసుకెళ్ళు, 10 గంటల లోపల ఇంటికి రావాలి. థ్యాంక్ యూ నాన్న. వెళ్దాం. ఓయ్, గివ్ టు మీ. బయలుదేరిపోయాను నాన్న, బయలుదేరిపోయాను. వాంట్ కమ్ అప్? ఏ నోరు మూసుకోరా, వెళ్ళు. వామిట్ వచ్చేలా ఉందా? ఆ? వామిట్ వచ్చేలా ఉందా? ఛ, ఏ మొబైల్ స్విచ్ ఆఫ్ ఎందుకు చేసుకున్నావా? సారీ నాన్న. ఎంతసేపు నుంచి నేను భయపడుతూ ఉన్నాను తెలుసా? హే అరువి, ఆగు. డ్రింక్ చేసావా? లేదు నాన్న. నిజం చెప్పు. మీ ఇంట్లో ఎవరు డ్రింక్ చేయరా? ఛాన్సే లేదు. చిన్నప్పుడు నేను చెప్పానని మా నాన్నగారు ఇప్పటిదాకా సిగరెట్ కాల్చలేదు తెలుసా? నువ్వెందుకే తాగుతున్నావు? పైగా వాంతి చేసుకోవడం వద్దు. ఏమైందమ్మా? జాగ్రత్త. దెబ్బలేం తగిలాయా? ఇట్స్ ఓకే. ఆ అబ్బాయి నీకు ఓకేనా? మేబీ. ఒక నిమిషం వెళ్ళారా? ఛీ, మ్యారేజ్కి ముందు ఛాన్సే లేదు. బేబీ గానీ ఫామ్ అయిపోయిందనుకో అంతే. అంతేనా? ఏంటి? ఆ తర్వాత అంతా మారిపోయింది సార్. The 5-year principle goes forward with the nucleus. For example, both of these molecules are completely different. ఏమైందిరా బంగారం? చెప్పమ్మా. తెలీదు నాన్న. ఎంత ముద్దుగా చూసుకున్నావే నిన్ను. ఇలాంటి పని చేసుకొస్తావా నువ్వు? నేనెంత చెప్పినా నమ్మట్లేదు కదా. నా మీద నమ్మకం లేదా మీకు? నాకు కూడా. వస్తున్నాను రా. ఏంటి కరుణాకర్, గిఫ్టా? మాట్లాడవా? అమ్మ ఏమైనా నీతో చెప్పిందా? అమ్మ చెప్పేది నమ్మకరా, ప్లీజ్ రా. ఎవరితోనైనా లేచిపోయావనన్నా అనుకోవచ్చు. నా బర్త్డేకి కరుణాకర్ విష్ చేయలేదు నాన్న. ఆపవే. ఇప్పుడు ఇంట్లో బర్త్డే ఒకటే తక్కువైంది. సరే నాన్న, నా బర్త్డే ముఖ్యం కాదు. వాడు నాతో మాట్లాడట్లేదు. అమ్మ వాడితో ఏదేదో చెప్పి నూరిపోసింది. నీ గురించి తప్పుగా ఏం చెప్పలేదే. అరవి, నోరు మూయి. ఇక్కడికి రా. నువ్వు తప్పు చేయకుంటే నేను నమ్మలేదని తెలిసిన వెంటనే ఊరేసుకుని చనిపోయి ఉండే దానివి. ఇలా అడ్డదిడ్డంగా ఎదిరించి మాట్లాడుతుంటావా? నీ కళ్ళు, నీ మాటలు చూస్తుంటేనే తెలుస్తోంది. ఇలాంటి వాళ్ళకి ఇంట్లో చోట్లేదు. నువ్వు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిపో.
లో ఏదో ప్రాబ్లం అంట, మన ఇంట్లో కొన్ని రోజులు ఉంటుంది. ఉండమని చెప్పు. నాన్న ఆ? బాయ్. ఓకే. అరవి బాయ్. బాయ్ తల్లి. ఏమే బయటికి రా. ఎంతసేపు నీళ్ళు పోసుకుంటావు? మేం పోసుకోవద్దా? ఏయ్, ఏదైనా పచ్చ కలర్ డ్రాయర్ ఉందా? ఇదే కదా నీ బట్టల బ్యాగు. పచ్చ డ్రాయర్ ఉందో లేదో చూడనా. ఈ గీత ఉంది కదా, అది ఆరేసిన పచ్చ కలర్ డ్రాయర్ కనిపించడం లేదట. నిన్నటి నుంచి ఒకటే పంచాయతీ. పానికి మాలింది. అది డ్రాయర్ పారేసుకుంటే నేనేం చేయను? అందరిని పిలిచి ఓ గోల పెట్టేసింది. డ్రాయర్ తీసుకున్న వాళ్ళు నాశనం అయిపోతారని ఒకటే శాపాలు. చివరిగా ఒక మాట అంది చూడు, అందరి చూస్తావా అంది. ఈ ఎమిలి ఎవ్వరికీ భయపడేది కాదని చెప్పాను. ఇదిగో చూడు గీత, నేను నాకున్న డ్రాయర్తోనే సర్దుకొని పోయేదాన్ని, పక్క వాళ్ళ డ్రాయర్ కోసం ఆశపడేదానికి కాదని చెప్పాను. నిజమే కదా? ఇక్కడ అరుణ్ కుమార్ సార్ని కలవాలి. ఇక్కడే వెయిట్ చేయండి. థ్యాంక్స్ అండి. ముందు 10 రోజులు కుట్టడం నేర్పిస్తారు, ఆ తర్వాత మీరే కుట్టచ్చు. నెలకు 3000 జీతం. అనవసరంగా లీవ్ వేయకూడదు. థ్యాంక్స్ సార్. ₹8,000. మా నాన్నకి బైపాస్ సర్జరీ చేయాలన్నారు. ₹1,00,000 అప్పిచ్చారంటే చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది సార్. కూర్చోవమ్మా. ఎలాగైనా మీ డబ్బులు తిరిగి ఇచ్చేస్తారు. కూర్చోవమ్మా. ఇలా చూడు, నువ్వు దేనికి దిగులు పడకు. దేవుడున్నాడు. ఉన్నాడుగా. నాకు ఇంతే దొరికిందిరా. నాన్నని చూడ్డానికి అలో చేస్తారా? పని చూసుకోవే. ఏంటి డబ్బులు ఇస్తే మళ్ళీ కలిసిపోవచ్చు అనుకుంటున్నావా? మా నాన్నని ఎలా చూసుకోవాలో నాకు తెలుసు. బాబాయ్ పిన్ని వాళ్ళు వస్తున్నారు. దయచేసి గొడవ చేయకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపో. వీక్గా ఉన్నారు, సేఫ్గా చూసుకోండి. నేను చూసుకుంటాను. తీవ్రవాది అరవి ఏ గ్యాంగ్కు చెందిన వారనేది పోలీసులు మనకి తెలియజేస్తారు. తీవ్రవాది అరవి కస్టడీలో ఉన్న వాళ్ళని సేఫ్గా ఇంటికి పంపించేశారు. ఇలా చూడమ్మా, నిన్ను కొన్ని ప్రశ్నలు అడగాలి. అడిగిన వాటికి గంటలోపు టకటకా సమాధానం చెప్పాలి. అర్థమైందా? పేరేంటి? అరువి. వయస్సు? 25. అమ్మ పేరేంటి? నాన్న పేరు? నీకేదైనా తీవ్రవాద గ్రూప్తో సంబంధం ఉందా? ఆలుమా, మాయిస్, నక్సల్బారీ. ఏయ్, ఎందుకు నవ్వుతున్నావు? సార్ అడిగిన దానికి మర్యాదగా జవాబు చెప్పు. నీకెవరితోనైనా సంబంధం ఉందా?
ఎన్ని పాస్పోర్ట్లు ఉన్నాయి నీ దగ్గర? ట్రైనింగ్ ఎక్కడ? దంతివాడ? ఇలా చూడు, నీకు ఏ తీవ్రవాద సంస్థతో సంబంధం ఉందో మర్యాదగా నువ్వే చెప్పావంటే మేము ఏమీ చెయ్యకుండా వదిలేస్తాం, లేదంటే చెయ్యి చేసుకోవాల్సి ఉంటుంది. ధైర్యం ఉంటే చెయ్యవే. ఏయ్, సార్ మాట్లాడుతుంటే నీ ఇష్టానికి మాట్లాడుతున్నావేంటి? బయటికి వెళ్ళు. బయటికి వెళ్ళరా. ఇప్పుడు ఎలా ఉంది? బుల్లెట్ బలంగా తగలడం వల్ల చెయ్యి బాగా నొప్పిగా ఉంది సార్. ఫార్మాలిటీగా నిన్న జరిగిన సంఘటన గురించి కొన్ని ప్రశ్నలు మిమ్మల్ని అడగాల్సి ఉంది. పేరు? బాలాజీ సుబ్రహ్మణ్యం. వయస్సు? 42. ఏ ఉద్యోగం చేస్తున్నారు? టీవీ షోలో డైరెక్టర్ని సార్. ఏ షో? నూతన దృష్టి, వినూతనమైన దారి, మొత్తం అంతా కొత్త పంథ, చెప్పేదంతా నిజం, సమస్యలు ఎన్నెన్నో, తీర్పులు మరెన్నో, మార్పును కోరే ప్రజల నిలయం. ఇక్కడ చెప్పేదంతా నిజం. చేతుల్ని కట్టేసి చెండాలపు సినిమాలు చూపించాడు మేడం. పుట్టుకలో ఎక్కడ చేస్తుంది మేడం? వీడిని స్కూల్కి రానివ్వకుండా వీడి మీద పేడ చల్లుతున్నారు మేడం. అదే చేస్తున్నాను, పనుంటే ఇవ్వండి. అదే నిజం మేడం, తను మాకు అసలు వద్దే వద్దు. నా భర్త చనిపోయినందుకు కూడా నేను బాధపడలేదు మేడం. నా భర్తలాగే చేపలు పట్టే వాళ్ళని చాలా మందిని చంపేస్తున్నారు. ఇది ఎందుకని ప్రశ్నించే ఒక్క నా కొడుకైనా ఉన్నాడా మేడం? నాయకుడు సినిమా రిలీజ్ అవ్వలేదంటే కష్టపడి చెమటోడ్చి 2 లక్షల రూపాయలు సంపాదించి మొత్తం ఇచ్చారు. నేనేమైనా మిషన్ మేడం? తను పిలిచినప్పుడల్లా వెళ్ళడానికి? నేనే వీరభద్ర మునీశ్వరుణ్ణి, ఈ ప్రపంచానికే దేవుడిని. నాకు నా భర్త కావాలి, అతను కావాలి మేడం. సమస్యలంటూ వచ్చిన వాళ్ళకి సరైన పరిష్కారం మేము. మీ బాధలకి మందు దొరికే ప్రదేశం. సమాజం మొత్తానికి ఈ ప్రభుత్వం మత్తుకి బానిసలు చేస్తుంది. వీధికి ఒక స్కూల్ ని కట్టాలని చెప్పారు, కానీ వీధికి ఒక సారా షాప్ తెరిచారు. సారా తాగడానికి డబ్బులు ఇవ్వలేదని కన్న తల్లి పీక కోసేసిన యువతులు ఉన్నారు మేడం ఈ రోజుల్లో. పేరుకే మేడం ప్రభుత్వ ఆసుపత్రి, కేవలం 300కి పసికందిని చంపేశారు మేడం. నాకే తెలియదు మేడం. కాలేజీకి వెళ్ళే పిల్లలు ఎత్తుకెళ్ళడం నీకు న్యాయమా? అమ్మ ఇష్టపడి నాతో వచ్చింది. ఢిల్లీలో జరిగిన రేపు గురించి మీడియా వాళ్ళు ఎక్కువగా ఫోకస్ చేశారు, కానీ 2 లక్షల రైతులు ఆత్మహత్య చేసుకున్నారే, దాని గురించి ఎవరైనా ఇంతవరకు మాట్లాడారా? కులం గోత్రం తెలియని ఎదవతో లేచిపోయిన ఈ బజార్ దాన్ని నీకు ఎంత ధైర్యం అడుగుతున్నాను? ఈ దేశానికి మార్పు అంటూ వస్తేనే కదా బయటికి పంపించాలి. మంచి ప్రవర్తన లేకపోతే ఎలా చెప్పండి? పాపిస్టల్ క్యాంప్ అని చెప్పి 18 ఏళ్ల పిల్లని చేర్చి చంపేశారు మేడం. అన్నిటిని చేజార్చుకొని ఊరు చివర అనాథల్లా బ్రతుకుతున్నాం మేడం. అర్థం చేసుకుంటాం, తీర్పునిస్తాం. ఇక్కడ చెప్పేదంతా నిజం. ఓకేనేగా? టైటిల్స్ కొంచెం ఓవర్గా ఉన్నాయా? లేదు, ఓకేనే సార్. ఆ లాస్ట్ బిట్ ఒకసారి ప్లే చేయండి. అర్థం చేసుకుంటాం, తీర్పునిస్తాం. ఇక్కడ చెప్పేదంతా ఓకే. నిజం. ఒకసారి డైరెక్టర్ వచ్చాక వేసి చూపించు. అన్నా ఒక్క నిమిషం రా అన్న. 2 గంటలుగా ఏడుస్తోందన్న ఆ కేసు. కేసా? అవునన్నా, చూడ్డానికే చాలా జాలేస్తోంది. రే, పనిలో ఉన్నాను రా. సరే అన్న, నేను లోపలికి పంపించేస్తా, నువ్వే మాట్లాడుకో. రే సుభాష్ ఆగు. హలో భాష, రేపు సేమంతం సెటప్ కన్ఫర్మ్, అందులో ప్రాబ్లం ఉండకూడదు. సరేనా? డైరెక్టర్ని కలవకుండా వెళ్ళాం సార్. మీ డైరెక్టర్ని రమ్మని చెప్పిన సరే అనుకున్న లోపలికి వచ్చింది సార్. వెళ్ళి ఉంటానా? పేరేంటమ్మా? ఏమీలీ సార్. నంబర్ చెప్పు. 9940575855 సార్. సరే, మేము పిలుస్తాం, నువ్వు వెళ్ళొచ్చు. మీరెవరు సార్? సారే డైరెక్టర్ అసిస్టెంట్ అమ్మా. అయ్యో, ఆయనకి నోరు లేదు. డైరెక్టర్ కాదా నువ్వు? డైరెక్టర్ని పిలుచుకురమ్మంటే ఈ పెద్ద మనిషిని పిలుచుకొచ్చా. ఈయన కూడా పెద్ద డైరెక్టర్ అవుతాడు. రే, ఇలా చూడమ్మా, నీకే ప్రాబ్లం ఉన్నా పేపర్లో నీ పేరు, నీ ఊరు, నీ ప్రాబ్లం ఏంటి, దానికి సంబంధించిన వాళ్ళు ఎవరెవరు, పోలీస్ కేసు అయిందా, డీటెయిల్ గా రాసి మా ఆఫీస్ అడ్రస్ కి పంపండి. అవును, నువ్వు మాత్రం రాసి పంపించావు అనుకో, సార్ ఏంటని చూసి పిలుస్తారు. వెళ్ళి ఇప్పుడు. బయటికి వెళ్ళు. ఏంటమ్మా సోఫా మీద కదా కొట్టాను, నిన్ను కొట్టలేదుగా. సమస్య ఉంటే పరిష్కరిస్తామని ప్రకటన ఇచ్చి ఇప్పుడు సమస్య వినకుండా బయటికి వెళ్ళమంటున్నారేంటి? డైరెక్టర్ రమ్మండి, ఆయన కలవకుండా వెళ్ళడం కుదరదు. ఇలా చూడమ్మా, ముందే ఏడు పాపు. డైరెక్టర్ అంతా లేరు, నీ ప్రాబ్లం ఏంటో చెప్పు, నేనేం చేయాలో చేస్తాను. ముగ్గురు మనుషులు సార్ మోసం చేశారు, నీచులు.
సరేమా, రేపు మాకు ఇంకో షూటింగ్ ఉంది. మీ నంబర్ నా దగ్గర ఉందిగా. ఇంకో రోజు షూటింగ్ లేనప్పుడు మిమ్మల్ని పిలుస్తాను. ఎప్పుడు పిలుస్తారు సార్? నేను పిలుస్తానంటున్నానుగా, మీరు బయలుదేరండి. వెళ్ళు వెళ్ళు, సార్ చెప్పారు కదా, ముందు ఇక్కడ నుంచి బయలుదేరు. వెళ్ళు పదా. అన్నా ఎలాగన్నా దీన్ని ఎలా ముగ్గురు చెయ్. హలో, సారీ మేడం, ఒక చిన్న ప్రాబ్లం, అందుకే కాల్ తీయలేదు. పీటర్, నువ్వు చేసిన పనేంటి? ఏమైంది మేడం? సైడ్ అంతా జెమ్స్ పెట్టమని చెప్పాను. ఎల్లో కలర్ జెమ్స్ పెట్టించమంటే ఆరెంజ్ కలర్ పెట్టించావు. డైరెక్టర్ తో చెప్పు, నేను ఎలాంటి డ్రెస్ వేసుకోను. అయ్యో మేడం, నేను దాన్ని అప్పుడే రెడీ చేశాను. కాస్ట్యూమ్ మొత్తం చెప్పి రేపు షూట్ అంతా రెడీ. వాట్? వి హావ్ షూట్ టుమారో. అవును మేడం, మిమ్మల్ని కాపాడాలి. హల్లెలూయా. హలో హలో. సారీ మేడం. మేడం రేపు 8 o'clock షూట్ ఉంది మేడం. 10 o'clock ఫోన్ చేసి కన్ఫర్మ్ చేశాను కదా. ఓకే, అచ్చచ్చా. రేపు మ్యాటర్ ఏమిటి? మేడం ఆ రోజు ప్రెగ్నెంట్ లేడీ షూట్ చేశాం కదా మేడం, కడుపులో తన్నాడని. హాయ్. హలో, హౌ ఆర్ యు? ఫైన్, థాంక్స్ ఫర్ కమింగ్. ఎంజాయ్. థ్యాంక్ యూ. కడుపులో ఏంటి? కడుపు మీద తన్నాడు, సీమంతం చేయలేదని తను ఏడ్చింది కదా మేడం. తనకి రేపు సెట్ లో మీ చేతుల మీదగానే సీమంతం మేడం. చూసావా, సీమంతానికి కాస్ట్యూమ్ బాగుండాలా లేదా? మీ డైరెక్టర్ తో చెప్పు, బ్లౌజ్ పర్ఫెక్ట్ గా ఉండాలి. ఓకే మేడం పెట్టు. ఎవరికైనా చెప్పండి అమృత గారు. అయ్యో, నమస్తే. రహస్య సందేహాలు. నమస్తే మేడం. చెప్పండి సార్, ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు? ఏం లేదు మేడం, మా భార్యకి బిడ్డ పుట్టి 1 నెల అవుతోంది. అదే మళ్ళీ ఒకటి చేరొచ్చా? సందేహం ఎందుకు సార్? నెక్స్ట్ ఎప్పుడు మొదలు పెట్టాలని అడుగుతున్నారు, అంతే కదా? అంతే మేడం. ఉండండి, డాక్టర్ గారే మాట్లాడతారు. నమస్కారం అండి. మీ భార్యకి నార్మల్ డెలివరీనా సిజేరేనా? సిజేరియనే డాక్టర్. ఎప్పుడు ఇలాంటి విషయాలకి 2 నెలలు టైం పడుతుందండి. మీ భార్య ఆరోగ్య పరిస్థితిని బట్టి చెప్పగలుగుతాం. త్వరలోనే మ్యాచ్ స్టార్ట్ చేయొచ్చు, సరేనా సార్? ఓకే మేడం. డాక్టర్, ఈ కాలర్ తో మాట్లాడినప్పుడు పవర్ ఎలా పెంచాలో చెప్పారు కదా, దానికి ముందు ఒక చిన్న బ్రేక్. కట్ ఇట్. బుద్ధి లేదా నీకు? ఆన్లైన్ లో ఉండగా తలుపు తోచుకుని వస్తా సన్నాసి. మరి ఫ్యాన్ అలా తిప్పు. ఓకే సార్. కాస్త ముందుకు. సారీ సార్, ఒక చిన్న ప్రాబ్లం. ఏంటి? రేపు షూటింగ్ కి ఆ ప్రెగ్నెంట్ లేడీ అమృత మ్యాటర్ ప్లాన్ చేసుకున్నాం కదా. అవును, అమృతవల్లి. ఏమయ్యా, ఫార్వర్డ్ వెళ్ళవయ్యా. ఓకే సార్. సీమంతం చేద్దాం అనుకున్నాం కదా. అవును, ప్లాన్ చేసాం. తనకి డెలివరీ అయిపోయిందంట. డెలివరీ? డెలివరీయా? రేపు షూటింగ్ పెట్టుకుని ఈరోజు డెలివరీ అంటే ఏంటి అర్థం? నేనేం చేయను సార్, సడన్ గా అయిందంట. బుద్ధి లేదా? షూటింగ్ పెట్టుకుని ఏం మాట్లాడుతున్నావు నువ్వు? చూడు, నువ్వేం చేస్తావో తెలియదు. రేపు మాత్రం ఎటువంటి ప్రాబ్లం రాకూడదు, అర్థమైందా? అలాగే సార్, అలాగే సార్. రెడీ సార్. బేబీ రెడీ. బాగా నవ్వాలి. అనే గాజులు కొట్టు మూసారు. మా ఇంట్లో 3 గాజుల సెట్లు ఉన్నాయి, తీసుకురమ్మంటారా? రే, అదంతా వద్దు. రేపు సీమంతం సెటప్ క్యాన్సిల్. నీకేం కావాలో తర్వాత చెప్తాను. ఏంటి షూటింగ్ క్యాన్సిల్? షూటింగ్ క్యాన్సిల్ కాదు, సీమంతం సెటప్ మాత్రం క్యాన్సిల్. ఫోన్ పెట్టు, తర్వాత కాల్ చేస్తాను. సరేనా? అన్నా అదెలా నా ముగ్గురు? రే, 3 అవుట్లో ఉన్నాను, ఒంగో పెట్టి కొడతాను, మర్యాదగా వెళ్ళిపో. ఎందుకన్నా కోపడతావు? షూటింగ్ క్యాన్సలా? రే వెళ్ళరా, నా వల్ల కావట్లేదు. ముగ్గురు ఎలా అని చివరి వరకు చెప్పట్లేదు. రే సుభాష్, అన్నా అది వెళ్ళిపోయిందా చూడు. అది అప్పుడే వెళ్ళిపోయిందన్నా. దాన్ని పట్టుకొని కూర్చోబెట్టరా, నేను వస్తున్నాను. పట్టుకోలా? దేని పట్టుకోవాలి? కూర్చోబెట్టమంటే కూర్చోబెట్టు. పంపించేసి పట్టుకోమంటే ఏం పట్టుకుంటాం? ప్రేక్షకులారా, మన డాక్టర్ గారు చెప్పిన విధంగా ఈ సాంబార్ కానీ మీరు చేసి తిన్నారంటే అన్ని విషయాలను స్పీడ్ గా ఉంటారు కదా డాక్టర్? అవునమ్మా, మర్చిపోకండి బాదం పిస్తా కాస్త ఎక్కువ వేసుకోండి. కరెక్ట్ డాక్టర్. ఏంటి? ఒక్క నిమిషం సార్. చాలా కష్టాల్లో ఉన్న హిజ్రా సార్. 3 మగాళ్ళు తన జీవితంతో ఆడుకున్నారు. 3 మోసం చేసినందువల్ల తను రోడ్డుకు వచ్చింది సార్. టెలికాస్ట్ ప్రాబ్లం కూడా ఉండదు సార్. ఈ విషయంతో మనం రేపు షూట్కి వెళ్ళిపోవచ్చు సార్. సూపర్ రా తమ్ముడు, ఇంట్రెస్టింగ్ గానే ఉంది. అమ్మాయి అబ్బాయిగా మారిన అటు ఇటుగాని వేషం. ఈ విధంగా తారుమారు చేస్తే 3 అవుతారు. పక్కగా రెడీ. ఓకే సార్. సార్, డైరెక్టర్తో మీ ప్రాబ్లం చెప్పాను. రేపే షూట్ ప్లాన్ చేద్దాం. ఓకే సార్. చెప్పండి, మిమ్మల్ని 3 మోసం చేశారు. అయ్యో, నన్ను కాదు సార్, నా ఫ్రెండు అరవిని. అన్నా, మ్యాచ్ బాక్స్ ఉందా? ఇదిగో సార్. ఎందుకమ్మా ఈ విషయం ముందే చెప్పలేదు? ఎక్కడ మీరు చెప్పనిచ్చారు గనక తరమేయడమే పనిగా పెట్టుకున్నారు మీరు.
సారు నన్నే ఆ ముగ్గురు మోసం చేశారేమో అనుకున్నారు. సైలెంట్ గా ఉండు. నాకు అప్పటి నుంచే ఈ డౌట్ ఉందన్నా. దీన్ని ఎలా నా ముగ్గురు చేసుంటారు? ఒక లెమన్ టీ తాగేంత వర్క్ లేదు ఏంట్రా ప్రొడక్షన్? ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి లేదు. నువ్వు మేనేజర్ వరా? మూతి ముడుచుకొని ముద్దులా ఉంటావు రాస్కెల్. ఏంటి సార్ సార్ అది నోరు తెరిచి చెప్పరా. ఇక్కడేమన్నా సినిమా కనబడుతోందా? చెప్పు. సార్ ఆ ముగ్గురు మోసపోయింది, ఆ ముగ్గురు మోసం చేసింది హిజ్రాని కాదు సార్, ఒక అమ్మాయిని. ఒక ఆడదానికి దానికి తేడా తెలీదు. వీడు సినిమా తీసేస్తాడు. మొహం చూడు. రేపు టెలికాస్ట్ పెట్టుకుని వేషాలు వేస్తున్నావా? అమ్మాయో అబ్బాయో ఎవడో రేపు మాత్రం పక్కగా రెడీ చేయాలి. ఆ అమ్మాయికి రేపు 10 గంటలకి కాల్ షీట్ చెప్పాను. ఆ అమ్మాయి వచ్చాక షూటింగ్ జరగలేదో. సార్ అది అదేం లేదు సార్. ఒక్క పని సరిగా చేయడు. అయ్యో రేపు పొద్దున్నే 10ంటికి ఇవి రాదు. ఈ విషయాన్ని ఇంట్లో ఎలా చెప్పాలో అర్థం కావట్లేదే. సార్ ఆ అమ్మాయి లోపలికి పంపు. ఓకే సార్. మిమ్మల్ని రమ్మంటున్నారు. రామా కూర్చో. భోంచేస్తావా? బిర్యానీ ఉందిరా? ఒక చికెన్ బిర్యానీ. సార్ ఏంటమ్మా? 2 ఇంకొకరున్నారు. 2 బిర్యానీలు రా. ఆ ముగ్గురు అన్నది నువ్వేనా? ఈ విషయం టీవీలో వస్తే మొత్తం ప్రపంచం అంతా చూస్తుంది. పర్వాలేదా నీకు? అందమైన అమ్మాయి వేషం మార్చి రాక్షసిగా మార్చిన ముగ్గురు ఎలా ఉందిరా? సూపర్ సార్. పక్కగా రెడీ చేయి. ఓకే సార్. చాలా లేట్ అయింది. ఆ ముగ్గురిని వేరే షూటింగ్కి రప్పించాలి. ఇంతకు మీరే ఎలా వెళ్తారు? లేదు, మరేం ప్రాబ్లం లేదు. మేము ఎలాగో వెళ్తాం. ఇబ్బంది లేకపోతే ఈ రోజుకి డబ్ షూట్లో ఉంటారా? సరే, త్వరగా ఆ ముగ్గురు ఎవరు, ప్రాబ్లం ఏంటి, ఆ డీటెయిల్స్ కాస్త చెప్తారా? ఓకే సార్. సార్ అంతా వద్దు, పీటర్ అని పిలవండి. ఈయనేనా? భయపడకండి. ఈ ప్రోగ్రాంలో మీరు పాల్గొంటున్నందుకు మీ పర్మిషన్ తీసుకుంటున్నాం. సింపుల్ ఫార్మాలిటీ. ఓకే పీటర్. హలో సార్, మేము చెప్పేదంతా నిజం. ప్రోగ్రామ్ నుంచి కాల్ చేస్తున్నాం. ఒక ఆడదాని జీవితం నాశనం చేశారు. షూటింగ్ రానంటారేంటి సార్? దయచేసి టీవీలో మీ ఫోటో వచ్చేలా చేయకండి. విషయం 4 కోట్ల మధ్య జరిగేటప్పుడే అది మీ పంచాయతీ. ఎప్పుడు హెల్ప్ కోసం మా ఛానల్కి వచ్చిందో అది మా పంచాయతీ. సార్ చాలాసేపటి నుండి మీకే ట్రై చేస్తున్నా, అసలు లైనే దొరకట్లేదు. రేపు ఖచ్చితంగా వస్తారుగా సార్? పూజ చేయడం అంత ముఖ్యమా సార్? మీ వల్ల అమ్మాయి జీవితమే నాశనం అయిపోయింది. ఆ కుర్రాడు చాలా అందంగా ఉన్నాడు కదా. నోరు మూయి. అందంగా ఉన్నాడు, నాకు నచ్చాడు, అది చెప్పడం కూడా తప్ప? సార్ అమ్మాయి పోలీసులకు వెళ్తే ఏం చేస్తారు? ఏమైంది? మిగతా ఇద్దరు వస్తానని చెప్పారు. ఆ దీక్షితులు రానంటున్నాడు. ఇది వాళ్ళ ఆవిడ నంబర్. ఆవిడతో చెప్తే ప్రాబ్లం అవుతుందని చెప్పండి. పీటర్ సార్, ముందు మీరు భోజనం చేయండి. కదంతా ఉంది మామ. నేనే షార్ట్ ఫిల్మ్ తీసుకుని డైరెక్టర్ అవుదాం అనుకుంటున్నాను. ఇప్పుడంతా షార్ట్ ఫిల్మ్కే డిమాండ్. మామ ఒక్క నిమిషం రా. సారీ, తెలియకుండా నొక్కేశాను. తర్వాత దీక్షితులతో మాట్లాడేశాను. ఆయన వచ్చేస్తా అన్నారు. మీరు రెస్ట్ తీసుకోండి. సారీ. రే సుబాసు, లేరా, లే లే, పైకి లే లే. గుడ్ మార్నింగ్ సార్. ఛానల్ టీఆర్పీ రేటింగ్ వచ్చింది. ఓకే దాన్ని ప్రింట్అవుట్ తీసి టేబుల్ మీద పెట్టమ్మా. మార్నింగ్ సార్. మేడం బయలుదేరారా? బయలుదేరారు. ఆ అమ్మాయిని నా రూమ్కి పంపు. ఓకే సార్. మేడం, డైరెక్టర్ సార్ వచ్చారు, మీకోసమే వెయిటింగ్. అర్వి, డైరెక్టర్ సార్ మిమ్మల్ని పిలిచారు. కూర్చో. ఈ లైటు కెమెరాని చూసి భయపడకూడదు. ఇవన్నీ నిన్ను మారుస్తాయి. ఆ ముగ్గురులో ఎవరు తప్పుగా మాట్లాడినా వదలొద్దు. అమ్మాయిలంటే అందరికీ తెలిసే మేకప్ పడిన తర్వాత అడుగు.
మేడం ఉన్నారు చూడు, మహాలక్ష్మి లాంటి వారు, దేవతా రూపం. మేడంతో మాట్లాడినప్పుడు నువ్వేం అడగాలనుకున్నా అడగచ్చు. కౌగులించుకోవాలన్నా, కాళ్ళ మీద పడాలన్నా ఏం తోస్తే అది చెయ్యొచ్చు. ఒకసారి కాళ్ళ మీద పడు. ఊరికే ఒకసారి కాళ్ళ మీద పడమ్మా. ఒక కారణం చెప్తాను. సొంత Good morning, madam. Morning, madam. చేతుల్లోనే తెచ్చింది బయటే విషయం చెప్పాలో పాపమ్మా, తెలియదే మేడం, నీ పీటర్ని పిలు. చిన్నక్క. సరే, ఇంటింటికి ఓ గట్టుంది, గట్టుకు పక్కన సెట్టుంది. మేడం, స్క్రిప్ట్ నువ్వు మేడం. చెప్పే కథలన్నీ నైట్ ఏం చెప్పావు, పీటర్? ఏమైంది మేడం? ఇంత లూజ్ గా ఉంటే ఎలా వేసుకుంటావు చెప్పు. షార్ట్ లో ఇలా లాక్కుంటూ కూర్చోవాలా? నేను ఇప్పుడే చెప్తాను మేడం, ఒక్క నిమిషం. ఏంటి పీటర్ విప్పి మరీ చూపిస్తుంది? అంతా నా టైం. మా నాన్న అప్పుడే ఇంజనీరింగ్ చదవమన్నాడు. నువ్వు వెళ్ళి ఆ కాస్ట్యూమ్ కూడా చూడు. సార్, కాస్ట్యూమ్ లో ప్రాబ్లం చేసి కరెక్ట్ చేసి తీసుకొస్తున్నారు. తాళి తేవడానికి ఎంతసేపురా? బాగా ట్రిమ్ గా ఉన్నారు సార్. పూజ ప్రారంభిద్దామా? ఓకే సార్. కెమెరా రెడీ, లైట్స్ ఆఫ్. మేడం రెడీ? రెడీ సార్. ఇప్పుడేమో చాలా చిన్నదిగా సార్ అక్కడ ఎవరో మాట్లాడుతున్నారు సార్. సైలెన్స్. రోల్. రోలింగ్ సార్. యాక్షన్. కట్ కట్ కట్. ఆపండి. సారీ మేడం. ఎవట్రా సౌండ్? సార్ మైక్ సార్, మైక్ సార్. బీర్ బాటిల్ సెట్ లో కనబడక పోరా. మొబైల్ స్విచ్ ఆఫ్ చేయండి. రెడీ మేడం. రోల్. రోలింగ్ సార్. యాక్షన్. నమస్కారం. ఇది సాహిత్య వెట్ గ్రైండర్ సమర్పించు చెప్పేదంతా నిజం. కో స్పాన్సర్డ్ బై మాళవిక మొబైల్స్. ఆషాఢ ఆఫర్లో ఆనందిస్తారు, ఆశ్చర్యపోతారు. చూడండి, ఎటువంటి సమాజంలో మనం బ్రతుకుతున్నామో కూడా తెలియడం లేదు. 21వ శతాబ్దం దగ్గర పడుతోంది. ఆడవాళ్లు అన్నింటా విజయం సాధిస్తున్నారు. ఆడ మగ సమానం, పురుషాధిక్యత తగ్గిపోయిందని మనం అనుకుంటూనే ఉన్నాం. కానీ ఈరోజు పురుషాధిక్యత ఎంత హీనంగా మారిపోయిందో మనం చూడబోతున్నాం. మన షోని వెతుక్కుంటూ వచ్చిన ఒక నాగరికమైన, చదువుకున్న, అందమైన ఒక యువతి. ఆ అమ్మాయిని ఈ సమాజం నడి రోడ్డుకు లాక్కొచ్చింది. ఆ అమ్మాయి కన్నీటిని చూస్తుంటే ఇక్కడున్న మా అందరి గుండెలు బరువెక్కిపోయాయి. సమస్యలకి సరైన పరిష్కారం మేము. ఆ అమ్మాయి సమస్యకి పరిష్కారం ఏమిటి? రండి, అదేమిటో తేల్చుకుందాం. కటేట్. సొందాసి. ఎవడ ఫోన్ రాదే? సార్ పాపమ్మా, మేడం ఇలారా. ఆ అమ్మాయిని కూర్చోమన్నా. నెక్స్ట్ మీరే కాన్ఫిడెంట్ గా మాట్లాడండి. అలాగా, ఎయిర్పోర్ట్కి నేను రావడం లేదు, షూటింగ్ ఉంది. 1 మినిట్ సార్. ఎన్నింటికి పూర్తవుతుంది? సింగిల్ ఎపిసోడ్ మేడం, ఒక 4 గంటలకు పూర్తవుతుంది. సార్ 3:30 వర్క్ ఉంది సార్. ఓకే ఓకే, చూసి చేద్దాం మేడం. సరేనే, నేను వస్తాను. నువ్వు వెళ్ళి వాళ్ళని పికప్ చేసుకునిరా. తర్వాత బాబుకి స్కూల్ మార్చాలి. నో 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 ఐఎమ్ గోయింగ్ టు పుట్ మై కిడ్స్ ఇన్ బిల్బాంగ్ని. ఓకేనే, సీ యూ సూన్. షార్ట్ రెడీ అయిపోయింది. బాయ్ మేడం, తనే అరవి. చూడమ్మా, నువ్వు ఒక పెద్ద ఆర్టిస్ట్తో మాట్లాడతానని భయపడి మాట్లాడకూడదు. నీ సొంత అక్కతో ఎలా షేర్ చేసుకుంటావో అలాగే నాతో మాట్లాడు, ఓకేనా? కూర్చో. లిప్ గ్లాస్. అరవి బాగా సౌండ్గా మాట్లాడాలి, సరేనా? రెడీ సార్. రెడీ. పీటర్ సార్. ముగ్గురు ఎక్కడ? సార్ రెడీగా ఉన్నారు సార్. రూమ్ లోనే కూర్చోబెట్టా, రమ్మంటే వచ్చేస్తారు. ఓకే రెడీ. సైలెన్స్. రెడీ మేడం. రోల్. రోలింగ్ సార్. యాక్షన్. సార్ కట్ కట్ ప్లీజ్. పేరేంటమ్మా? అరవి. రెడీ సార్, చేద్దాం. రోల్. రోలింగ్ సార్. యాక్షన్. అరువి. చాలా అందమైన పేరు. అందంగా కూడా ఉన్నారు. ఈ సోఫాలో కూర్చుంటే నిజాలే మాట్లాడాలి, అబద్ధాలు మాట్లాడకూడదు. చెప్పమ్మా, ఎందుకని నువ్వు ఇక్కడికి వచ్చావు? ఓ చిన్న మిస్అండర్స్టాండింగ్ మా పేరెంట్స్తో. ఇంట్లోంచి బయటకు వచ్చేసి మా ఫ్రెండ్తోనే ఉంటున్నాను. ఫ్రెండ్ అంటే బాయ్ ఫ్రెండా, గర్ల్ ఫ్రెండా అమ్మా? తను ట్రాన్స్జెండర్ మేడం. తప్పేం లేదు. ట్రాన్స్జెండర్స్ని ఈ సమాజం చాలా హీనంగా చూస్తోంది. మనకు అవసరం లేని మ్యాటర్ రా. మనం దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. చెప్పమ్మా, ఏం జరిగింది? ముగ్గురు మేడం. వాళ్ళు మొదట్లో నాతో బాగానే మాట్లాడేవారు. అమ్మా నాన్నలు కూడా లేరని జాలి కలిగి నా మీద బాగానే శ్రద్ధ చూపించారు. వాళ్ళు ఇలా చేస్తారని నేను అస్సలు అనుకోలేదు మేడం. సిచ్యువేషన్స్ని యూజ్ చేసుకుని మంచి వాళ్ళలా నటించి నన్ను మోసం చేశారు. ఎవరా ముగ్గురు? వాళ్లతో నీకెలా పరిచయం అయింది? ఒకరు నాతో చదువుకునే అమ్మాయి వాళ్ళ నాన్న, ఇంకొకరు హీలింగ్ గురించి గుళ్ళో ఉపన్యాసాలిచ్చే ఆయన, తర్వాత నేను కష్టాల్లో ఉన్నప్పుడు నాకు పనిప్పించిన ఆయన. ఏమిటమ్మా, నేను అస్సలు నమ్మలేకపోతున్నాను. చూశారుగా,
అమ్మా నాన్న లేకుండా ఒంటరిగా ఒక ఆడపిల్ల స్వతంత్రంగా జీవించలేదా అన్న ప్రశ్న అడిగితే దానికి కుదరదు అని సమాధానమిస్తుంది ఈ సమాజం. ఎదిరించి గట్టిగా అడగడం తెలీదు ఈ అమ్మాయికి. ప్రేమగా, సహాయంగా, ఒక నాన్నగా, ఒక అన్నయ్యగా, మంచివాడిలా నటించి ఈ అమ్మాయిని మోసం చేశారు. ఆ ముగ్గురు ఇక్కడికొచ్చారు. వాళ్ళని అడుగుదాం, కనుక్కుందాం. ఇది సాహిత్య వెట్ గ్రైండర్ సమర్పించు ఇక్కడ చెప్పేదంతా నిజం. కో స్పాన్సర్డ్ బై మాళవిక మొబైల్స్. ఆషాఢ ఆఫర్లో ఆశ్చర్యపోతారు, ఆనందిస్తారు. చిన్న విరామం తర్వాత మళ్ళీ కలుద్దాం. ఓకే మేడం. రే సుభాష్ ఎక్కడరా? సార్ ఏమయ్యావరా? పాపమా, షూటింగ్ ఉండగా టీ కొట్లో ఏం చేస్తున్నావురా నువ్వు? మీరే కదా సార్ సెటిల్ లోపలికి రావద్దు. లాజిక్. టీ తీసురా. సరే సార్. మీరు వెళ్ళి ముగ్గురిని రెడీ సరే చేయండి. సార్. రా పీటర్. మేడంకి మ్యాటర్ చెప్పొద్దు. ఓకే సార్. మేడం తర్వాత ఏంటంటే ఆ ముగ్గురు వచ్చి కూర్చుంటారు. గట్టిగా గసరాలు మేడం. అమ్మాయిలంటే ఎగతాళిగా ఉందని ఏదైనా ఫిలప్ చేయండి మేడం. ఆ ముగ్గురు చాలా టెన్షన్ పెడుతున్నారు మేడం. తర్వాత అమ్మాయి వచ్చాక ఒక ట్విస్ట్ పెట్టాలి మేడం. ఏంటంటే లాజిక్ ప్రకారం చూస్తే ముగ్గురుతో కలిసిన్నా కూడా అదంత విషయం కానట్టు ఆ అమ్మాయిని కూడా తిట్టాలి మేడం. ఆబ్వియస్లీ ఆ అమ్మాయి ఏడుస్తుంది, మగవాళ్ళు నింద వేస్తారు, ఆ ముగ్గురు టెన్షన్ అవుతారు. అప్పుడు ఆ అమ్మాయి కొడుతుంది. అది వదిలేండి మేడం, పట్టించుకోవద్దు. గొడవ జరుగుతుంది. ఇంకా పెద్ద గొడవ అయితే నేను లోపలికి వస్తాను. ఆ లోపు మీరు గొడవ పడద్దు, ప్రశాంతంగా ఉండండి అని ఏదో ఒకటి చెప్పండి మేడం. వీలైనంత వరకు వాళ్ళని ఎమోట్ చేయండి మేడం. ఓకే మేడం? సార్, ఒక 3:30 కల్లా నన్ను వదిలేయండి. ఓకే మేడం, తప్పకుండా. ప్రతిసారి టైం ఉంటుంది ఇంత డబ్బు తీసుకుంటూ. ఏంట్రా? సార్ కాఫీ సార్. ఓకే, టీ అడిగాను. సార్ ఒక ముఖ్యమైన విషయం, పార్టీ పేరంతా బయటికి చెప్పొద్దు. పీటర్ ఇలా రారా. యాక్షన్. సాహిత్య వెట్ గ్రైండర్ సమర్పించు ఇక్కడ చెప్పేదంతా నిజం. నమస్కారం, మీ గురించి చెప్పండి. నమస్కారం మేడం. పేరు అరుణ్ కుమార్ మేడం. బిజినెస్ రియల్ ఎస్టేట్ మేడం. కేకే పార్టీలో సెక్రటరీగా ఉన్నాను. కష్టపడే వాళ్ళకి మన వల్ల అయినంత సాయం చేయాలన్న ఆతృతతో చాలా సోషల్ సర్వీసులు చేస్తున్నాను. మహిళలకు లోన్లు, అంతేకాకుండా. సో మీరిలాంటి సోషల్ సర్వీసెస్ అన్నీ చేస్తున్నారు. అవును మేడం. ఇంత మంచి చేస్తూ ఒక అమ్మాయిని మోసం చేయొచ్చా సార్? మేడం ఆ అమ్మాయి అరువి సహాయమని వచ్చినప్పుడు తన ఫ్రెండ్ని ఒక హిజ్రాని తీసుకుని నా ఆఫీస్కి వచ్చింది మేడం. కష్టపడుతున్నారని పాపం తలిచి నేనే కుట్టు మిషన్ ట్రైనింగ్ ఇప్పించి 3000 జీతానికి పని కూడా ఇప్పించాను మేడం. 3 నెలలు పనికి సాలుగానే వచ్చేది మేడం. ఆ తర్వాత సడన్ గా ఒక రోజు నాన్న కొంట్లో బాలేదు, బైపాస్ చేయాలి, వెంటనే 1,00,000 రూపాయలు కావాలని ఏడుస్తూ వచ్చి నిలబడింది మేడం. నేను పాపం తలిచిచ్చాను మేడం. అంతటితో అంతే మేడం. డబ్బు తిరిగి ఇవ్వలేదు, పనికి మళ్ళీ రాలేదు. ఏం సార్, కష్టంలో ఉన్న ఒక అమ్మాయి వాళ్ళ నాన్నగారిని కాపాడుకోవడానికి అప్పడిగింది. ఇవ్వడం ఇష్టం లేకపోతే ఇవ్వను అని చెప్పుండాలి. ఏ ఉద్దేశంతో మీరు ఆ అమ్మాయికి డబ్బిచ్చారు సార్? మేడం మీరేం చెప్పినా ఇక్కడికి తలోపడానికి రాలేదు మేడం. 1,00,000 రూపాయలు డబ్బులు ఇచ్చేసి ఇప్పటి వరకు ఆ డబ్బు ఏమైందని ఒక్క మాట కూడా నేను అడగలేదు. తెలుసా మీకు? ఆ డబ్బు మీరు ఎందుకు ఇచ్చారో తెలుసు, తిరిగి ఆ డబ్బును మీరు ఎందుకు అడగలేదో కూడా తెలుసు. ఏం తెలుసు మేడం? ఏం తెలుసు మేడం మీకు? ఈ సొసైటీలో మంచి స్టేటస్ లో ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి నోటికి వచ్చినట్టు ఎలా మాట్లాడుతున్నారు? చూడండి, ఇంకా ఇక్కడ ఇద్దరున్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. నమస్కారం స్వామి. నమస్కారం. కూర్చోండి కూర్చోండి. చెప్పండి స్వామి. చూస్తుంటే చాలా భక్తిభావంతో కనిపిస్తున్నారు. మీ గురించి చెప్పండి. నిరగంగారగా నిర్మమ సమదుఃఖ సుమర్శయామి అంటున్నారు. దుఃఖాన్ని సుఖాన్ని సమంగా భావించడం తెలుసుకుని, గీతార్థంలోని కళ్యాణ గుణాలని మనసులో అనుకుని, ప్రతి క్షణం శ్రీనివాసుడినే అనుకుంటూ ఉండేటి ఒక గొప్ప శ్రీనివాస భక్తుణ్ణి, వెంకటాద్రి శ్రీ భద్రి శేషాద్రి దీక్షితులని భక్తులకు ఉపన్యాసం చేస్తున్నాను. మేడం, మన హిస్టరీలో భక్తి వైద్యం రెండూ కలిసి ఉండడం చూసి అమెరికా వాడు ఇక్కడి నుంచి తీసుకుపోయి రేకి, రెఫ్రెష్కో థెరపీ, టచ్ థెరపీ అని వాడి ఇష్టానికి పేర్లు పెట్టుకున్నాడు. ఇవన్నీ ఒకరిని ముట్టుకోవడం కారణంగానే నయమవుతుందనేదే. దీన్ని ప్రాచీన యుక్తి ప్రకారం పార్ట్ టైంగా చేస్తున్నాను. సరే స్వామి, అరివికి మీకు ఏమిటి సంబంధం? చాలా శాంతంగా ఉన్న అమ్మాయే. శుక్రవారం అయితే గుడికొచ్చి కూర్చుని మంచిగా చక్కెర పొంగలిని బాగా రుచించి తిని నా ఉపన్యాసాలన్నింటినీ విని దేవుణ్ణి దండం పెట్టుకుని వెళ్ళిపోయేది. కానీ హఠాత్తుగా ఏమైందో తెలియదు, ఒక రోజు కంటతడి పెట్టుకుంది. ఇలా చూడమ్మా, మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరికి సమస్యలనేవి ఉంటాయి. ఈ కష్టాలన్నిటికీ కారణం మన జాతకంలో ఉండేటి ఇంబ్యాలెన్స్ మరియు శక్తి సరిపోకపోవడమే. నీకు అలాగే హార్మోన్లో ఏదో ఇంబ్యాలెన్సింగ్ అయి ఉంటుంది. నా దగ్గరికి వచ్చి ఒక 10 సిట్టింగ్స్ ఫ్రీ క్లాసెస్ చేసుకోబో, నీ మెంటల్ టార్చర్ పూర్తిగా సరిపోతాయని చెప్పాను. తాను వచ్చింది, 4 క్లాసులు కరెక్ట్ గా అటెండ్ చేసి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఫోన్ చేసి ఇక్కడికి రప్పించింది. భక్తి అనే పేరుతో ఒక అమ్మాయితో సంబంధం పెట్టుకుని ఆ అమ్మాయిని ఏమార్చడం తప్పు కదా? నేను ఎటువంటి తప్పు చేయలేదు కదా. నాకు ఆ అమ్మాయికి ఎటువంటి సంబంధం లేదు. నేను నా థెరపీని చేశాను అంతే. థెరపీ అంటే ఏం చేస్తున్నారు? ఆ అమ్మాయిని మీరు హిప్నటైజ్ చేసి ఆ అమ్మాయిని రేప్ చేశారని తను చెప్తోంది. మేడం, సర్జన్ ఒకడు లోకాల్లో హింస చేయడం ఉండకూడదు అనుకుని కత్తిని కింద పెట్టి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు అనుకోండి, ఆపరేషన్ జరుగుతుందా? భగవంతుడి అనుగ్రహంతో నేను చేయగలిగిన సేవల్ని చేస్తున్నాను. నన్ను సందేహించడం ఆ భగవంతుడిని సందేహించడానికి సమం. అర్థం చేసుకోండి. బాగానే సమర్థించుకుంటున్నారు స్వామి. మిమ్మల్ని తర్వాత అడుగుతాను. మిమ్మల్ని వచ్చిన దగ్గర నుంచి చూస్తూనే ఉన్నాను.
బాధపడుతూనే ఉన్నారు. మీ గురించి చెప్పండి. ఏడవకుండా చెప్పండి సార్. నా పేరు జోసెఫ్ మోహన్ దాస్ మేడం. నేను ఫోర్డ్ కంపెనీలో ఎగ్జిక్యూటివ్ మేనేజర్గా ఉన్నాను. మ్యారేజ్ అయిన 5 ఏళ్లలో నా వైఫ్ ఒక యాక్సిడెంట్లో చనిపోయింది. నాకు ఒకే కూతురు జెస్సీ. హరివి మీకు తెలుసా? నా డాటర్ జెస్సీ కూడా నాతో మాట్లాడటం లేదు మేడం. కన్న కూతురు మీతో మాట్లాడలేనంత తప్పు మీరు చేశారు. చెప్పండి సార్, హరివి మీకు తెలుసా? నా డాటర్ జెస్సీ క్లాస్మేటే అరవి. ఒకరోజు పేరెంట్స్తో ఏదో ప్రాబ్లం అని చెప్పి మా ఇంట్లోనే కొద్ది రోజులు. మిమ్మల్ని వచ్చిన దగ్గర నుంచి చూస్తూనే ఉన్నాను, బాధపడుతూనే ఉన్నారు. మీ గురించి చెప్పండి. ఏడవకుండా చెప్పండి సార్. నా పేరు జోసెఫ్ మోహన్ దాస్ మేడం. నేను ఫోర్డ్ కంపెనీలో ఎగ్జిక్యూటివ్ మేనేజర్గా ఉన్నాను. మ్యారేజ్ అయిన 5 ఏళ్లలో నా వైఫ్ ఒక యాక్సిడెంట్లో చనిపోయింది. నాకు ఒకే కూతురు జెస్సీ. హరివి మీకు తెలుసా? నా డాటర్ జెస్సీ కూడా నాతో మాట్లాడటం లేదు మేడం. కన్న కూతురు మీతో మాట్లాడలేనంత తప్పు మీరు చేశారు. చెప్పండి సార్, హరివి మీకు తెలుసా? నా డాటర్ జెస్సీ క్లాస్మేటే అరవి. ఒకరోజు పేరెంట్స్తో ఏదో ప్రాబ్లం అని చెప్పి మా ఇంట్లోనే కొద్ది రోజులు ఉంది. తను కూడా నా కూతురు లాంటిదే మేడం. కూతురు లాంటిదే కానీ కూతురు కాదనేగా ఆ తప్పు చేశారు. ఏం మనిషి సార్ మీరు? ఈ వయసులో మీకు కాస్తైన మానవత్వం ఉండొద్దు. సందర్భం అలా. మేడం, అతను చెప్పేది ఏది సరిగా వినపడలేదు. కాస్త నెమ్మదిగా నిదానంగా చెప్పమనండి. చెప్పండి సార్. మీరు అడగకండి సార్. నెమ్మదిగా చెప్పండి సార్. టీవీ కెమెరా రన్నింగ్ లో ఉంది. ఏడవకుండా చెప్పండి సార్. సారీ సార్, 1 more వెళ్దాం. రన్ త్రో మేడం, అలాగే వెళ్దాం. సార్ 1 minute సార్. పాపమ్మా, గ్లిజరిన్. రెడీ సార్ రెడీ రన్ సార్. త్రో రోలింగ్ సార్. యాక్షన్. ఏమిటి సార్ చిన్న పిల్లాళ్ళ అలా ఏడుస్తున్నారు? ఒక నాన్నలా నమ్మించి ఆ అమ్మాయితో తప్పు. మనిషేనా మీరు? ఏం శిక్ష పడుతుందో తెలుసా మీకు? మేడం, బ్రేక్ తీసుకుందాం. చూడండి, ఆ అమ్మాయి జీవితాన్ని తలుచుకుంటుంటే బాధతో కన్నీళ్ళు ఆగడం లేదు నాకు. ఆ అమ్మాయి మమ్మల్ని నమ్ముకొని ఇక్కడికి వచ్చింది. ఇక్కడ ప్రజలకి పరిష్కారం దొరుకుతుంది. ఇక్కడ చెప్పేదంతా నిజం. స్పాన్సర్డ్ బై సాహిత్య వెడ్ గ్రైండర్స్, కో స్పాన్సర్డ్ బై మాళవిక మొబైల్స్. ఆషాఢ ఆఫర్లో ఆశ్చర్యపోతారు, ఆనందిస్తారు. చిన్న విరామం తర్వాత మళ్ళీ కలుద్దాం. పాపమా, గ్రీన్ టీ. ఆ అమ్మాయిని సెట్కి రమ్మను. ఓకే సుభాష్ అన్నా, ఉండు. ఏదో ఆలోచించాను. విజయ్ సేతుపతి తెలుసా? మన కుర్రాడే. తన సినిమాలన్నిటికీ మాట్లాడాను. నీలాంగ్రే తెలుసా? ప్రొడ్యూసర్ బంగ్లా ఉంది, అక్కడే ఆఫీస్ ఉంది. ఏమీ లేదమ్మా, హీరోయిన్ ఫ్రెండ్. ఇప్పుడే నీలాగే ఉన్న మొహం వెతుకుతున్నాం. నువ్వు సాటర్డే ఫ్రీయా? నీ ఫోన్ నెంబర్ చెప్పు. చెప్పమ్మా. 7845425001. వీకెండ్ పిలుస్తాను, అప్పుడు చూసుకుందాం. వెళ్ళమ్మా. రే, దాన్ని త్వరగా క్లియర్ చేయి. 4K నువ్వు షార్ట్ గా పెట్టుకో. కొంచెం చూసుకో. రే, అర్థమైందా? ఒక్కసారి కొంచెం చేసి లైట్ రెడీ రెడీ. కొంచెం కరెక్ట్. సైలెన్స్. రోల్. రోల్. రే మొద్దు, నిద్రపోతున్నా? రోల్ చేయరా. రోలింగ్ సార్. యాక్షన్. అరివి, ఆల్రెడీ వాళ్ళ ముగ్గురితో నేను మాట్లాడానమ్మా. ముగ్గురు కూడా అసలు వాళ్ళు తప్పేమీ చేయలేదన్నట్టుగానే మాట్లాడుతున్నారు. ఏం చేద్దాం వాళ్ళని? పోలీస్ కంప్లైంట్ ఇద్దామా? ఏం చేద్దాం? ఏం చేయక్కర్లేదు మేడం. వాళ్ళు చేసిన తప్పుకి నన్ను క్షమాపణలు అడిగితే చెప్పుతో చాలు. కొడతాను. అరే, క్షమాపణలు ఎందుకు కావాలంట. ఊరికే టెన్షన్ క్షమాపణలు. అవుతున్నారు? ఆగండి. మీరేమో ప్రశాంతంగా పోలీసులో ఉండండి పట్టిస్తానంటున్నారు, సార్. అవేమో క్షమాపణలు కావాలట. ఆగండి సార్. పంచాయతీ పెట్టారు. Sorry, పంచాయతీ అవి. అనవసరంగా చేసిన పిలిపించి. తప్పు చేసేసి సారీ అట. క్షమాపణ అడిగితే సరిపోతుందమ్మా? ఇక్కడికి నువ్వు న్యాయం కోసం వచ్చావు. ఎన్నో కోట్ల మంది జనం చూస్తున్నారు. వాళ్ళ ముగ్గురు అవమానంతో చచ్చేలా ఏం అడగాలనుకుంటున్నావో అడుగు. నేనేది అడగదలుచుకోలేదు మేడం, చెప్పాలనుకుంటున్నాను. చెప్పమ్మా, నువ్వేం చెప్పాలనుకుంటున్నావో ధైర్యంగా చెప్పు. నాకు ఎయిడ్స్ ఉంది.
నాకు హెచ్ఐవి పాజిటివ్ ఉందన్న దానికి సర్టిఫికేట్స్, నేను వాడుతున్న ఏఆర్వి టాబ్లెట్స్, నేను స్టే చేసిన హెచ్ఐవి సెంటర్లో ఇచ్చిన పేపర్స్, స్కిన్ ప్యాచెస్. నాకు 2 ఏళ్లుగా ఎయిడ్స్ ఉంది. నాతో సెక్స్ చేయడం వల్ల వీళ్ళకి వచ్చుంటుందని డౌట్గా ఉంది. చిన్నప్పటి నుంచి నాకు ఇమ్యూనిటీ చాలా తక్కువ మ్యామ్. 2 ఏళ్ల క్రితమే మలేరియా అని హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాను. టెస్ట్ చేసినప్పుడు నాకు హెచ్ఐవి ఉందని తెలిసింది. ఎలా వచ్చిందో కనిపెట్టలేకపోయారు. చెక్ చేయమనండి. ఎంత తొందరగా కనిపెడితే అంత తొందరగా వాళ్ళు సేఫ్ అవ్వచ్చు. సార్ రూల్ అవుతుంది సార్. కట్ చెప్పండి సార్. Cut it. 15 minutes break. సార్ ఏమిటి సార్ ఎయిడ్స్ పేషెంట్తో నన్ను షో చేయమంటున్నారు? తెలిసి తెలియకుండా తను తాకుంటే ఏమై ఉండేది? అలాంటిదేం జరగదు మేడం, మీరు భయపడకండి. వెళ్ళండి. పీటర్, సార్ బుద్ధి లేదా? కేసు ఏంటో తెలియకుండా తీసుకొచ్చా? సార్ నాకెలా తెలుసు సార్? ఈ విషయం గురించి తను చెప్పడం లేదు. నోరు మీరా, నన్ను 4వ వాడిని చేసి ఉంటుంది. మేడం చాలా సంతోషం మేడం. హిజ్రాల సమస్య గురించి సూపర్ గా మాట్లాడారు. అరే పామా మొహం చూడు ఎలా ఉందో. అయ్యా నా మొహానికి ఏమైంది? నీ మొహమే చూడు. చిప్ప. సార్ మంచి ఎపిసోడ్ సార్. టీఆర్పీ పెరుగుతుంది. షూట్ చేద్దాం సార్. చూస్తున్నాడు. వాళ్ళ ముగ్గురికి హెచ్ఐవి ఉందా లేదా అని టెస్ట్ చేయడానికి మన సెట్ దగ్గరికి డాక్టర్స్ ఎక్విప్మెంట్స్ తో వస్తున్నారు. వాళ్ళకి టెస్టులు చేస్తారు. వాళ్ళకి హెచ్ఐవి సోకిందా లేదా అని తెలుసుకోవడానికి ముందు ఒక చిన్న విరామం. మీ పేరు మేడం? అరువి. ఏజ్ ఎంత? 24. లోపలికి రండి. ఇక్కడ సైన్ చేయండి సార్. సార్ టైం 1 గంట అవుతుంది. 3 గంటలకు వెళ్ళాలి. అంతే మేడం. రిజల్ట్ రాగానే ఆ అమ్మాయిని కూర్చోబెట్టి ఎందుకమ్మా ఇలా చేసావని మోటివేషన్ అడిగి ఎపిసోడ్ ని కంటిన్యూ చేసేద్దాం. మీరు లంచ్ చేసి బయలుదేరండి మేడం. సార్ లోపలికి వచ్చి కూర్చోండి సార్. సార్ డాక్టర్ వచ్చారా? వెయిట్ చేస్తున్నారు. వీళ్ళెందుకు ఎక్కడ కూర్చొని ఏడుస్తున్నారు? లోపల కూర్చోబెట్టు. లోపలికి తీసుకెళ్తాను. అరువి మాత్రం పాజిటివ్ సార్. సీరియస్ ఎయిడ్స్ కండిషన్. మిగతా 3 నెగిటివ్ సార్. ఎలా సార్? ఆ సమయంలో 2లో ఒకరు సేఫ్గా ఉండొచ్చు సార్. అంతేకాకుండా అది ప్రాకాలంటే ఒంట్లో ఏదైనా రక్కు ఉండాలి సార్. అంతా దేవుడి లీల సార్. నేను వస్తాను సార్. నలుగురికి తెలపండి సార్. ఓకే సార్. మా ఇంట్లో అందరికీ మీ ప్రోగ్రామ్ అంటే ఇష్టం సార్. ప్రతి ఎపిసోడ్ చూస్తారు. థ్యాంక్స్ సార్. ఓకే సార్ పిలిచారా సార్? ఆ ముగ్గురికి ఎయిడ్స్ లేదని రిజల్ట్ వచ్చింది. నవ్వకు. ఈ రిజల్ట్ గురించి మనం ఎవరికి చెప్పడం లేదు. దీన్ని కారణంగా చేసుకుని అలా ఫ్రీజ్ చేసి కంటిన్యూడ్ అని ఫినిష్ చేసేద్దాం. తరువాత ఎపిసోడ్లో వీళ్ళకి ఎయిడ్స్ లేదు, తొక్క లేదని హ్యాపీ ఎండింగ్ గా ఫినిష్ చేద్దాం. సార్ వద్దు సార్. అందరూ చచ్చే భయంలో ఉన్నారు సార్. నిజం చెప్పేద్దాం సార్. నువ్వు మూసుకో బాబు. వెళ్ళు. రే మంచోడా. సార్ షార్ట్ రెడీ అని మేడంకి చెప్పు. ఓకే సార్. టేక్ వెళ్దాం మేడం. మేడం ఆ అమ్మాయి మీద కోపం చూపించండి. రెడీ. సార్ జిమ్మీ పనిచేయట్లేదు సార్. సన్నాసి జిమ్మి వద్దు ఏమొద్దు. రెడీ రోల్. రోలింగ్ సార్. యాక్షన్. చూడండి ఈరోజు షోలో అనుకోని విషయాలు ఎన్నో జరుగుతున్నాయి. ఒక మామూలు అమ్మాయితో సంబంధం పెట్టుకున్న ఆ ముగ్గురికి ఆ అమ్మాయి ప్రపంచంలోనే అతి భయంకరమైన వ్యాధి హెచ్ఐవి పాజిటివ్ అని చెప్పబడే ఎయిడ్స్ని వ్యాపింపచేయడానికి సిద్ధపడింది. మన ప్లేస్కి డాక్టర్స్ వచ్చి టెస్టులు తీశారు. రిజల్ట్ రావడానికి ముందు బాధింపబడ్డ ఆ ముగ్గురు, దానికి ప్రయత్నం చేసిన ఆ అమ్మాయి కూడా ఇక్కడే ఉంది. తనతో మాట్లాడదాం. చెప్పమ్మా. వెల్కమ్ టు ద వరల్డ్ ఆఫ్ ఎయిడ్స్. మీ ముగ్గురు చావబోతున్నారు. నోర్మై, ఎందుకమ్మా ఇలా చేశావు? అసలు నీ ఉద్దేశం ఏమిటి? ఈ హాలీవుడ్ సినిమాల్లో వచ్చేలాగా బాంబో వైరస్ ఏదో ఒకటి వేసి మనుషులందరినీ చంపేయాలి. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? పిచ్చేమన్నా ఎక్కిందా? మేలాంటోళ్ళు బతికి నాకేం అర్థం కావట్లేదు మేడం. నాకు అర్థం అవుతోంది. మైక్ మీద చేయి తీయండి మేడం. యాక్షన్. నాకు అర్థం అవుతోంది. నువ్వు మనసారా చాలా బాధపడ్డావు. ఏదైనా మెంటల్ ఇన్స్టిట్యూషన్లో చేరిస్తే నువ్వు బాగుపడతావు. ఓకే, అక్కడ ఎయిడ్స్ పేషెంట్ని అడ్మిట్ చేసుకుంటారా మేడం? 3 జీవితాల్ని నువ్వు నాశనం చేసావు. కొంచెమైనా నీకు బాధ్యత ఉందా? చాలా జాలీగా మాట్లాడుతున్నావు. సారీ మేడం, చెప్పండి. నెమ్మదిగా అడగండి, చెప్తాను. కట్. పాపమా, పాపమా, దయచేసి గట్టిగా ఏడొద్దు సార్. మైక్లో వినబడుతుంది.
టాబ్లెట్. హలో, మేడంకి కోపం వచ్చేలా మాట్లాడకూడదమ్మా. ఈవిడేంటి సార్ తప్పు చేసిన వాళ్ళని వదిలేసి నా మీద కసుబుసుమంటున్నారు. నేను ఓపిగ్గానే సమాధానం చెప్తున్నాను, ఆవిడే అరుస్తున్నారు. నేను అరుస్తున్నానా? నేనా అమ్మ అరుస్తున్నాను? సార్ బాంబు వేయాలంటుంది, వైరస్ వదలాలంటుంది, తీసుకొచ్చి నా ప్రాణం తీస్తున్నారేమిటి సార్? ఓకే మేడం, ఓకే, కూల్ కూల్, టేక్ పోదాం. రోల్ 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 అని అరవకండి సార్. సార్, అసలు మీ సమస్య ఏంటి సార్? టెస్ట్ రిజల్ట్. కూర్చోండి సార్, చెప్దురుగానే. ప్రాణం తీయొద్దు. సార్ సారీ సార్, 1 minute. ఓకే మేడం. రోల్. రోలింగ్ సార్. నాకు తెలుసు. చెప్పండి మిస్ అరివి, ముగ్గురు జీవితాల్ని మీరు ప్రశ్నార్థకం చేశారు. ఆ ముగ్గురికి ఎందుకు మా ఎయిడ్స్ని స్ప్రెడ్ చేశావు? స్ప్రెడ్ చేశాను అంటున్నారే. వీళ్ళు నన్ను రేప్ చేశారు. వాళ్ళెవరూ కంట్రోల్లో లేరు, తప్పు చేశారు. దానికి నేనేం చేయగలను? నీకు ఎయిడ్స్ ఉన్న విషయం వాళ్ళతో నువ్వు చెప్పలేదా? చెప్పాలనిపించలేదు మేడం. ఏ మాటలవి? నువ్వు గనక వాళ్ళతో చెప్పుంటే వాళ్ళ ప్రాణాలు దక్కేవి కదా. ఎలా? సార్, మీరు కాస్త ప్రశాంతంగా ఉండండి. ఎవరు సార్ బుజ్జగిస్తున్నారు? అనవసరంగా మాట్లాడకండి. మేడం, అనవసరంగా ఇద్దరు గొడవ పడకండి. వాళ్ళు చేసిన తప్పుకి నన్ను క్షమాపణలు అడగమనండి. నేను అడిగే ప్రశ్నకు మాత్రం నువ్వు జవాబు చెప్పు. ఆడపిల్లవా నువ్వు? రాక్షసివి. నువ్వేదో పతివ్రతలా వాళ్ళని క్షమాపణ అడగమంటున్నావు. మీ అమ్మకో నాన్నకో డబ్బుల కోసమే కదా నువ్వు అక్కడికి వెళ్ళావు. అవును. అవును అంటే? నాకు ఈ పతివ్రతల కాన్సెప్ట్ మీద నమ్మకం లేదు. ఒక అమ్మాయిని పట్టుకుని కార్నర్ చేస్తే తను ఏం చేయగలదు? వాళ్ళ అమ్మాయి ఫ్రెండ్ నిద్రపోతున్నప్పుడు అమ్మాయి మీద చెయ్యేస్తున్నాడు. తన పేషెంట్స్ ని హిప్నోటైజ్ చేసి వాడుకుంటున్నాడు. పనిచేస్తున్న అమ్మాయి అప్పడిగితే మీద చెయ్యేస్తున్నాడు. ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి? కాన్రించి ఉమ్మేయాలి, చెప్పుతో కొట్టాలి, కారం చల్లాలి. ఒంటరిగా ఉంటున్న నాలాంటి అమ్మాయి చెప్పుతో కొడితే వీళ్ళు ఊరుకుంటారా చెప్పండి? వీళ్ళలో ఒకడికి పలుకుబడుంది, నన్ను చంపేయడు. నాకు ఎయిడ్స్ ఉందని తెలిస్తే మా నాన్న బైపాస్ సర్జరీకి అప్పిచ్చుంటాడా? నా రేంజ్కి నేనేం చేయగలను అదే చేయగలను. అర్థమైందా? తప్పు చేసిన వాళ్ళని క్షమాపణలు అడగమంటూ మానేసి బాధితురాల్ని నువ్వు పతివ్రత అని అడుగుతారేంటి? అసలు మీరు ఆడవారేనా? పళ్ళు పీకేస్తాను. ఎవరి ముందు ఏం మాట్లాడుతున్నావు? నువ్వు చచ్చిపోతావని మిగతా వాళ్ళు కూడా చచ్చిపోవాలా? జీవితం అంటే ఏమిటో తెలుసా నీకు? ప్రాణానికి ఒక మర్యాద లేదు. అస్సలు లేదు. మేడం, బ్రేక్ తీసుకుందాం. అలాగే బ్రేక్ తీసుకుందాం. మేడం, మేడం, బ్రేక్ తీసుకుందాం. దేవుడి మీద నమ్మకం ఉందా నీకు? దేవుడి మీద నమ్మకం ఉండుంటే తప్పు చేసే ముందు ఒక భయం ఉండేది. జీవితపు విలువలు కూడా తెలిసేవి. అమ్మా నాన్న నీతో లేరు కదా, అందుకే నిన్ను చూడ్డానికి నాకు అసహ్యం వేస్తోంది. చూసారుగా, ఈ అమ్మాయిని నేను అస్సలు చూడలేకపోతున్నాను. ఏమ్మా, నువ్వు దేవుడికి భయపడకపోవచ్చు, అమ్మా నాన్నని గౌరవించకపోవచ్చు, కానీ సమాజం అంటూ ఒకటి ఉందిగా. నువ్వు ఈ సమాజంలో జీవించాలంటే ఈ సమాజం చెప్పే న్యాయ ధర్మాలని నువ్వు వినాలి. అప్పుడే జీవితంలో అందరిలాగా సంతోషంగా జీవించగలవు. నీకీ సమాజంలో సంతోషంగా జీవించాలన్న ఆశ లేదా? నిన్నే అడుగుతున్నాను. ముంగిలా అలా చూస్తావేంటి? జవాబు చెప్పు. అసలు సంతోషం అంటే ఏంటి మేడం? మీరందరూ సంతోషంగా ఉన్నారా? ఈ సమాజం నేర్పించినట్టు బతికితే మీరు సంతోషంగా బతకగలరా? ఏం నేర్పిస్తుంది సమాజం? అబద్ధాలాడుకు, తప్పు చేయకు, ఎదురించి ప్రశ్నించుకు, దేవుడి మీద భారం వేయి. ఇవన్నీ ఫాలో అయితే సంతోషంగా బతికేయగలమా? ఈ సమాజంలో మనం సంతోషంగా బతకాలంటే ఈ రూల్స్ని మాత్రం ఫాలో అయితే సరిపోదు. దానికంటే గొప్ప బాధ్యత ఉంది. ఒక కుటుంబం, 2 పిల్లలు, ఓ అందమైన కుటుంబం, నెల జీతం వచ్చే ఉద్యోగం, 3 పూట్ల తిండి, సొంతంగా ఒక ఇల్లు, ఒక మామూలు టీవీ, అది కొనేస్తే ఒక ఎల్సీడీ, అది కొనేస్తే ఒక ఎల్ఈడి, అది కూడా కొనేస్తే ఒక హోమ్ థియేటర్, కుదిరితే ఒక కార్, కుదిరితే దానికంటే పెద్ద కార్, ఇంకా హుందాతనం చూపించుకోవడానికి ఇంకో 2 కార్లు కూడా కొంటారు. పిల్లలకి స్కూల్ ఖచ్చితంగా గవర్నమెంట్ స్కూల్లో చేర్పించరు. ఓ ప్రైవేట్ స్కూల్, ఇంగ్లీష్ మీడియం స్కూల్, డిఏవీనో డాన్ బాస్కోనో. నో, ఐ పుట్ మై కిడ్స్ ఓన్లీ ఇన్ బిల్లబోంగ్ అని మీరు కూడా అన్నారు కదా మేడం ఫోన్లో. వారానికి ఒకసారి బీచ్కి వెళ్ళాలి, లేదా రెస్టారెంట్, లేదా షాపింగ్ మాల్, లేదా సినిమాకి వెళ్ళాలి. అది కూడా మంచి థియేటర్కే వెళ్ళాలి. టికెట్ కూడా కాస్ట్ ఎక్కువ. కొన్ని సినిమాలు ఏం పీకడానికి తీస్తున్నారు? ఓ ఫ్యామిలీ 1000 రూపాయలు ఖర్చు పెట్టుకుని సినిమాకి వెళ్తే ఆ సినిమాలో ఏమైనా ఉండాలి కదా? ఏ మెసేజు ఉండదు. అయినా సరే నువ్వు ఆ సినిమా చూసే తీరాలి, ఎందుకంటే అది నీ కర్మ. అవసరమైనప్పుడల్లా డ్రెస్సులు, షూలు, చెప్పులు, కాస్మెటిక్స్ మీరెన్నైనా కొనొచ్చు. కొనకూడదనేం కాదు, కానీ కొని తీరాలి. ఏం కొనాలో ఆలోచించిన అవసరం లేదు. నీ చుట్టూ ఎవరైనా నుంచున్నా, నడిచినా, బస్సు కోసం వెయిట్ చేసినా, ఎటు తిరిగినా సరే టీవీ, రేడియో, న్యూస్ పేపర్, ఇంటర్నెట్, మొబైల్, వీధులన్నీ కొట్లు, కొట్లలో అడ్వర్టైజ్మెంట్లలో డిస్కౌంట్ ఆఫర్, సేల్. మిస్ చేసుకోకండి. ఆషాఢం ఆఫర్లు. ఆశ్చర్యపోతారు, ఆనందిస్తారు. ఇక్కడ రూల్ ఒక్కటే, డబ్బు. సమాజం ఏమంటుంది? నీ దగ్గర డబ్బుంటే గౌరవిస్తాను, లేదంటే గౌరవించను. సింపుల్. ఎంతైనా పంచే, ఎంతైనా సంపాదించుకో. కాకాపట్టు, బానిసగా ఉండు, లంచాలు తీసుకో.
కొట్టు, తన్ను, బెదిరించు, పొడి చేయి, మర్డర్ చేయి, రేప్ చేయి, ఎంతమంది కడుపు మీదైనా కొట్టు, ఎంతమందినైనా తొక్కు, వేలల్లో, లక్షల్లో, కోట్లలో ఎన్ని డబ్బులైనా దోచేయి. డబ్బుంటే నిన్నెవ్వరూ తొక్కలేరు. ఈ సమాజం ఒక్క రూలే ఫాలో అవుతుంది. నువ్వు డబ్బు సంపాదిస్తే ఈ సమాజం నిన్ను గౌరవిస్తుంది, సంపాదించకపోతే సమాజం గౌరవించదు. సింపుల్. సొంతిల్లు లేకపోతే నీ భార్య నిన్ను గౌరవించదు, బంధువులెవ్వరూ గౌరవించరు, అమ్మ, నాన్న, తమ్ముడు, చెల్లి ఎవరూ గౌరవించరు. నీ కూతురికి పిల్లాన్నివ్వరు, నీ కొడుక్కి పిల్లనివ్వరు. నేనెక్కడికెళ్ళి సంపాదించాలి? ఎవరి కోసం సంపాదించాలి? 100 డ్రెస్సులు, సొంతిల్లు, మినరల్ వాటర్, 10 లక్షల రూపాయల కారు, కాస్ట్లీ టికెట్కి వచ్చేత్త సినిమా నాకు అవసరం లేదు. మరివి ఎవరికి అవసరం? ఎక్కడో ఉన్న 4 యజమానులు, వాళ్ళని మేపుతున్న 4,000 మంది యజమానులు. ప్రపంచంలో తిని తిని కొవ్వికి బలిసిన ధనవంతులకి ఓ మార్కెట్ అవసరం. ఆ మార్కెటే ఇండియా. ఇక్కడ టీవీలో అడ్వర్టైజ్మెంట్ వేస్తే నువ్వు ఆ సోప్ కొనే తీరాలి, వేరే దారి లేదు నీకు. ప్రతిరోజు సంపాదించి సంపాదించి ఆశపడి అడ్డమైన చెత్త కొని దాన్నెందుకు కొన్నామో మర్చిపోయి మరుసటి రోజు ఉదయం మళ్లీ నిద్ర లేచి సంపాదించి తగలడాలి. అప్పుడే ప్రపంచంలో ఉన్న ధనవంతులందరూ సంతోషంగా బతుకుతారు. వాళ్ళు సంతోషంగా ఉండాలని దేవుడు నిన్ను సృష్టించాడు. ఇవన్నీ అర్థం చేసుకుని ఈ సమాజం నేర్పించేలాగా నీ కోరికలన్నింటినీ నెరవేర్చుకుంటూ చచ్చిపోతేనే నీది కుటుంబం అవుతుంది. అప్పుడే ఈ సమాజం నిన్ను కుటుంబంగా అంగీకరిస్తుంది, నిన్ను కూడా ఈ సమాజం అంగీకరిస్తుంది. వీటన్నిటికీ ఒప్పుకుంటేనే ఈ సమాజంలో ఎలా చెప్పను, సంతోషంగా బతకగలం. అర్థమైందా? ఇలాంటి చెత్త బతుకు బతికే కంటే ఎయిడ్స్ వచ్చి చచ్చిపోవచ్చు. చూసారుగా, ఇక్కడ చాలా ఆసక్తికరంగా వెళ్తోంది. మీరు చూస్తున్నది ఇక్కడ చెప్పేదంతా నిజం. స్పాన్సర్డ్ బై సాహిత్య వెట్ గ్రైండర్స్, స్పాన్సర్డ్ బై మాళవిక మొబైల్స్. ఆషాఢ సేల్. ఒక చిన్న విరామం. చీ, నోర్ముయ్. మాట్లాడుతుంటే మధ్యలో బ్రేక్ అంటారేంటి? మీ ప్రశ్నకి సమాధానం చెప్పాను. వాళ్ళు చేసిన తప్పుకి క్షమాపణలు అడగమనండి. సార్, ఈ అమ్మాయిని బయటికి పంపించండి. పాపమైలారా. సార్ కూర్చోండి సార్. మేడం ప్లీజ్ ఏమిటి పీటర్ నాతో మాట్లాడుతున్నావు? అమ్మాయికి ఫార్వర్డ్ వెళ్ళు. మేడం వైపు మేడం, ఇంకా కొంచెం బయటికి మేడం. పంపించండి. వాళ్ళు లేచారు. జయశ్రీ, సార్ వాళ్ళని కూర్చోబెట్టు. సార్ కూర్చోండి. ఆ అమ్మాయి ఏం చెప్పమంటారు లేదు? సార్ చెప్పండి. నన్నెందుకు కూర్చోమంటారు? కెమెరా సరిగ్గా పెట్టి బయటికి పో. షూట్ చేయరా. వాళ్ళని ఫాలో చేయరా సరిగ్గా. సార్, తప్పుకోండి ప్లీజ్ మేడం. సార్, పీటర్. కూర్చోండి. రేయ్, సరిగ్గా సార్, రేయ్, ఇక్కడ ఏం జరుగుతోంది? ఏం చేస్తున్నారు మీరు? అటు తిప్పండి. ఏయ్, ఏయ్, బయటికి పో. ఏం చేస్తున్నారా? బయటికి పొమ్మంటున్నాను కదా. అరువి, నాన్నెక్కడున్నాను చూడు. అరువి బంగారం, ఏం చేస్తున్నావు నాన్న? ఇది మా తాతయ్యది రియల్ గన్. ఇలాంటి వాళ్ళకి ఇంట్లో చోట్లేదు. అరువి తను కూడా నా కూతురు నచ్చుదే మేడం. నేనున్నానుగా. ఎలా బయటికి రావే చెప్తాను. ఎలా అని నా దగ్గరికి వచ్చారంటే అసలు ఎటువంటి సంబంధమూ లేదు. నీలాంటి ఒక మొహాన్ని వెతుకుతున్నాను. నాకు బంగళా ఉంది. సాటర్డే వస్తావా? మీ అక్కతో ఎలా షేర్ చేసుకుంటామో అలాగే షేర్ చేసుకోవచ్చు. ఎయిడ్స్ పేషెంట్ తో నన్ను షో చేయమంటారేంటి సార్? మోహన్ చూడు ఎలా ఉందో. ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చి నా ప్రాణం తీస్తారేంటి సార్? బయటికి పొమ్మంటున్నాను కదా. మాట్లాడుతుంటే నువ్వు పాటు కరుస్తున్నావేంటి? చిట్కలు వేస్తున్నావు ఏంటి? అలా అరుస్తావు? ఇప్పుడు అరువు చూద్దాం. సారీ అడుగు. మంచిదాకా. ఎందుకురా భయపడుతున్నారు? ఏం కాదురా, లోపలికి వెళ్ళండి. ఏం చూస్తున్నారా మీరు? పీటర్ వాళ్ళని తప్పుకోమను. కెమెరాకి తెలియడం లేదు. బుద్ధి లేని వాళ్ళు. వీళ్ళని పెట్టుకుని ఎపిసోడ్ ఎలా చేస్తాను? ప్రాజెక్ట్ మొదలైనప్పటి నుంచి ఇలాంటి లైవ్ నాకు దొరకలేదు. అర్థం కాదా మీకు? ఎమిలీ, బయటికి వెళ్ళి సుభాష్ సెక్యూరిటీ ఎవరున్నా సరే తీసుకురా. వచ్చేటప్పుడు డోర్ లాక్ చేసిరా. అలాగే అరవి. మర్యాదగా మీ మొబైల్ ఫోన్స్ అన్నిటిని తీసుకురండి. ఏంటి అలా చూస్తున్నారు? చచ్చిపోవాలా మీరందరూ? తీసుకో. కట్టు.
ఇదిగో దీన్ని నీ దగ్గరే ఉంచుకో. సుభాష్ ఇలా రా. ఇదిగో ఇది వాళ్ళకివ్వు. మీ ముగ్గురికి హెచ్ఐవి లేదు. డైరెక్టరు పీటరు కలిసి ఈ ఎపిసోడ్ని ఇంట్రెస్టింగ్గా మార్చడానికి ఈ విషయం మీ దగ్గర దాచారు. మీకు ఇంకొకరి జీవితం గురించి అనవసరం, మీ ఎపిసోడ్ మాత్రం మీకు ముఖ్యం, అంతేనా? మీరెందుకు అంతలా కోప్పడతారు? ఈ రోగం వస్తే ఎంత కష్టపడాలో నాకు తెలుసు. దీన్ని ఇంకొకరికి అంటించాలని కల్లో కూడా అనుకోను నేను. మీ దగ్గర నేను సేఫ్గానే ఉన్నాను. మీ ముగ్గురు చేసిన తప్పుకి ఈ షోకి తీసుకొచ్చి అందరి ముందు సారీ అడిగించాలని అనుకున్నాను. చివరికి ఇలా అయింది. నాకు ఎయిడ్స్ అని తెలియగానే మీరందరూ నన్ను అదోలా కంపరంగా చూశారు కదా, అందుకే మండిపడి, మీరు అనుకుంటున్నట్టు ఎయిడ్స్ అంత భయంకరమైన రోగమేం కాదు. ఇట్స్ అ క్రానిక్ డిసీజ్, బ్లడ్ ప్రెషర్, హార్ట్ ప్రాబ్లం, డయాబెటీస్ లాగా. కానీ ఈ రోగంతో పెద్ద వ్యాపారమే చేస్తున్నారు. కోట్ల డబ్బు రొటేషన్లో ఉండాలని ఈ రోగం చావకూడదు, రోగం వచ్చిన వాళ్ళే చావాలనుకుంటున్నారు. అప్పుడే సంపాదించగలరు. మిమ్మల్ని గాయపరచాలన్న ఉద్దేశం నాకు లేదు. మీ మొబైల్స్ అన్నీ ఇక్కడున్నాయి, తీసుకుని బయలుదేరండి. ఆగవే, మమ్మల్ని చూస్తుంటే పిచ్చోళ్ళలా ఉన్నావా? వచ్చావు, ఎయిడ్స్ ఉందన్నావు, లేదన్నావు, ఒకరిని కాల్చి కిందకి తోసేసి సారీ అడిగి వెళ్తున్నావు. తొక్కితే చచ్చే కుక్కవి తుపాకీతో పోజులు కొడుతున్నావా? రోడ్లో పట్టుకుని నిలబడేదాన్ని నన్నే కొడతావా? సచ్చావే ఈరోజు, సచ్చావు. వదిలిపెట్టడం చావు 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 చావే. అయిపోయారా ఈరోజు? వదిలిపెట్టు, చావు చావు చావే చావు. చచ్చావు. నాతోనే పెట్టుకుంటారా? షూట్ చేయనా? చచ్చిపోతావా? నేనేమైనా కావాలని షూట్ చేశానా? సారీ అడిగాను కదా. కొట్టును బాదినట్టు బాదుతున్నావు, కనికరం లేదా నీకు? కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదు. లేవరా, లేవరా. నిన్ను షూట్ చేయడం నాకు క్షణం పని. నాకు అసలు భయం లేదు, ఎందుకంటే నేను కోల్పోవడానికి ఏమీ లేదు. నువ్వు దేని గురించి మాట్లాడతావో నాకు తెలియదు. నాకు ఏడుపు రప్పించు, లేదా చచ్చిపో. అరవి చీరా. ఏదైనా చెప్పరా, మేడం అడుగుతోంది కదా, చెప్పరా. కాల్చొద్దు. నీకు 5 నిమిషాలే టైం. నాకు ఏడుపు రప్పించు, లేదా చచ్చిపో. దున్నపోతూ వెళ్ళే తను ఆపి మీదకి తెచ్చుకున్నాడు. ఏమయ్యా, ఏదో ఒకటి చెప్పు. నాకేది రాదు మేడం, భార్య పిల్లలున్నారు, నన్ను క్షమించండి మేడం. చెప్తాను మేడం. ముత్తు సినిమాలో ఇంట్లో నుంచి బయటికి తెరమేస్తారుగా, ఆ సీన్. అమ్మా, ఏదో శబ్దం వినపడింది, వెళ్ళి చూడమ్మా. ఒరే సుభాష్, సెక్యూరిటీ. హలో, పోలీస్ స్టేషనా సార్? కూర్చో. ఆ సోఫా మీద కూర్చుంటే నిజం మాత్రమే మాట్లాడాలి.
అబద్ధం చెప్పకూడదు, సరేనా? చివరిగా ఎప్పుడు ఏడ్చావు? మేడం 2 నెలల ముందు మేడం. ఎందుకు ఏడ్చావో చెప్పు, వదిలేస్తాను. ఊర్లో ఊర్లో పెద్ద నాన్నగారి అబ్బాయి. ఏడుస్తూ మాట్లాడితే అర్థం కాదు. సరే మేడం, ఒకరోజు మా పెదనాన్న కొడుకు ఫోన్ చేసి గార్లు చేసి ముసలిది కొట్టుకుంటోంది, రాత్రికే చనిపోయేలా ఉంది, నువ్వు వచ్చి చూసి వెళ్ళేలా ఉంటే వచ్చి వెళ్ళమని చెప్పాడు మేడం. ఎవరా ముసలావిడ? మా ఊళ్ళో గార్లు కాల్చమ్మే ముసలావిడ మేడం, చిన్నతనం నుంచే తెలుసు. పేరు? ఆవిడ ఊరు పేరు మేము అడిగింది లేదు, ఆవిడ చెప్పింది లేదు మేడం. గార్ల ముసలిదంటే అందరికీ తెలుసు. తన మొహం బాగా నవ్వినట్టుంటుంది, కళ్ళు బాగా పెద్దగా ఉంటాయి, ఎప్పుడు చూసినా ఏదో ఒకటి వాగుతూ ఉంటుంది మేడం. నేను ఎలిమెంటరీ స్కూల్ చదివే టైంలో ఎక్కువ శాతం తన దగ్గరికే వెళ్ళి ఏదో ఒకటి తీసుకుని తింటూ ఉండేవాణ్ణి మేడం. ఒంటరి ముసల్ది ఊళ్ళో ఉన్న వాళ్ళందరి ఆకలి తీరుస్తుంది మేడం. అది అది కోత కొసే సీజన్లో తీయని దోశలని. తీయని దోశలంటే? తీయని దోశ మేడం, పైనొక దోశ పెట్టి కిందొక దోశ పెట్టి మధ్యలో బెల్లం పెట్టి బాగా రుచిగా ఉంటుందది. అలా ప్రశాంతంగా కూర్చుని రుచిగా తింటూ డబ్బులిస్తే లెక్క కూడా పెట్టుకోకుండా అలా తీసి సంచిలో వేసుకుంటుంది మేడం. సరే, తర్వాత ఏమైంది? ఆ రోజు రాత్రి ఆ విషయాన్ని తలుచుకుని అలా పడుకున్నాను. భయపడినట్టే మా తమ్ముడు నాకు ఫోన్ చేసి, ముసల్ది చనిపోయింది, వచ్చావంటే చివరి కార్యాలు అవి చూడొచ్చని చెప్పాడు మేడం. తర్వాత ఊరెళ్ళి బాగా 15-20 వేలు ఖర్చు పెట్టి దామ్దూముగా ముసల్దాన్ని శ్మశానానికి తీసుకెళ్ళాం మేడం. మా వాళ్లకు సంబంధించి పూడ్చిపెట్టడమే ఆనవాయితీ మేడం. కానీ ఆ రోజు ముసల్దాన్ని కాల్చడానికి నిర్ణయించారు మేడం. నేనడిగాను మా తమ్ముణ్ణి, ఎందుకురా ఇలా చేశారు అని. పొయ్యితోనే నా జీవితాన్ని సాగించాను, ఆ నిప్పులోనే వేసి నన్ను కాల్చేయండని ఆ ముసలావిడ చెప్పిందంట మేడం. విన్న వెంటనే మనసు భారమైపోయింది. తర్వాత ఊళ్ళో వాళ్ళు కలిసి బాగా పైన కింద కట్టెలు పెట్టి నిప్పు పెట్టాం. పైన కింద కట్టెలు, మధ్యలో తీయటి దోశలాగా ముసలిది చూసినట్టు. సార్ గన్ షాట్ విన్నాడు. ఆ వైన్ షాప్ వాడు లోపలే ఉన్నాడు కదా. అందరూ వెళ్ళండి వెళ్ళండి, బయటికి వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. ఆఫీస్ బాయ్ పేరెంట్ సుభాష్ సార్. సార్ రాత్రి నుంచి రవిచంద్ర మాట్లాడుతున్నా. ఎవరండి? బిఎస్ఎన్ఎల్ నుండి వస్తున్నా మేడం, పైన కేబుల్ పైన చెక్ చేయాలి. శబ్దం వచ్చిందని చెప్పారుగా, చెక్ చేయడానికి వచ్చారు. హలో సార్, కర్టెన్ తెరిచే ఉన్నాయి కానీ కనిపించట్లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ లోపల ఉన్న వాళ్ళకో బయట ఉన్న వాళ్ళకో పోలీసు చుట్టుముట్టారని తెలియకూడదు. సుభాష్, ఆ బియర్ బాటిల్ తీసుకురా. తిప్పు. సరిగ్గా. మిమ్మల్ని తొందరగా వదలడం కుదరదు. ఒక గేమ్, అది సరిగ్గా ఆడితేనే మీరు బయటికి వెళ్తారు. తిరుగుతున్న బాటిల్ ఎవరి వైపు ఆగుతుందో వాళ్ళు నేను చెప్పింది చేయాలి.
అది ఎంత వెర్రితనంగా ఉన్నా సరే చేయాలి. నేను చెప్పింది చెయ్యాలి మీరు. ఒకసారి తప్పు చేస్తే గోడ మీద షూట్ చేస్తాను. రెండోసారి తప్పు చేస్తే కనికరం చూపించను, బుర్ర బద్దలైపోద్ది. ఒకరి వెనకాల ఒకరు నిలబడకూడదు. సరిగ్గా నుంచోండి. మీరు రండి. సెవెన్ టేబుల్స్ చెప్పండి. తప్పులు రాకూడదు. ఒకసారి తప్పు చేస్తే మీ చుట్టూ ఎక్కడో చోట షూట్ చేస్తాను. రెండోసారి తప్పు చేస్తే డైరెక్ట్గా మిమ్మల్నే. 7 ఎక్కువ మేడం. అవును, 7 టేబుల్స్. మీకు 1 నిమిషమే టైం. సరే మేడం, సరే మేడం. 7 1 7 7 2 14 7 3 21 7 4 28 7 5 30 7 6 42 7 7 49 7 మీరు అక్కడ వెళ్ళి నుంచోండి. సుభాష్, బాటిల్ తిప్పు. ఎవడు ఇరుక్కుంటాడో ఎటు. ఈ సెక్యూరిటీ దొరికితే చచ్చాడే. ఇదిగో చూడవయ్యా, నీకు 7వ ఎక్కం వచ్చా? ఇలా రా. నువ్వు ఇచ్చిన బాటిల్ నీకు ఎసరు పెట్టింది. నేను ఇప్పుడు సినిమా పేరు చెప్తాను. నీకు 1 నిమిషమే టైం. నోరు తెరవకుండా సైగలు చేసి సమాధానం చెప్పించాలి. ఇలా రా. స్నేహితుడు. మేడం, ఇది చాలా కష్టం మేడం. దీన్ని ఎలా నటించి చూపించాలి? వేరే ఏదైనా సినిమా పేరు చెప్పండి మేడం. దేకానికి లేదు మేడం. ఊరికే చెప్పకండి మేడం, అసలు ఈ పేరు మీద సినిమానే లేదు. సాహసం. ఏంటి మేడం, మీరు ముందు చెప్పిన సినిమానే ఓకే మేడం, దాన్నే నటిస్తాను. ఎవరి దగ్గర మేడం నటించాలి? అయ్యో అబ్బా నొప్పి. డైరెక్టర్ అని మాత్రం చెప్పకండి మేడం, నన్ను చంపించడానికే కావాలని చెప్పకుండా ఉంటాడు. పో. జయశ్రీ, నువ్వురా. సరిగ్గా కనిపెట్టాలి. Your time starts now. కొత్త సినిమానా పాత సినిమానా? ఎన్ని అక్షరాలు? జిగర్దందా, అన్నవరం, యాక్షన్, బ్లూ, వైకుంఠపురం, శివాజీ, రోబో. సరే, హీరో ఎవరు? షర్టు మర్చి చేతులు కట్టి ఎన్టీఆరా? రేయ్, ఇటు తిరిగి చెప్పరా. భయపడుతున్నావు? రేయ్, ఏదో ఒకటి చెయ్యరా. కార్ రేసా? యాక్సిలేటర్ పట్టుకొని చేసేది విజయా? మన తలే కదా, కరెక్టా? హీరో విజయ్, ఒకే వార్త, తలే కాకూడదు. పోకిరి, దోపిడి, అన్నవరం, గరానా మొగుడు, భగవతి, పులి, పోలీసోడు, జిల్లా, అమలాపురం అల్లుడు. ఏదో ఒకటి చెప్పరా. అన్ని సినిమాలు చెప్పాను కదా. సరే, సినిమా ఎలా ఉంటుంది? విజయ్ సినిమా మంచి సినిమా ఎలా రా కనిపెట్టేది? తుపాకీ. రే, వివరంగా చెప్పరా. ఏంట్రా మ్యాట్రా? తిక్కమహోడ, టైం అయిపోతుంది. ఫ్యాన్, రెక్క, హెలికాప్టర్. విజయ్ హెలికాప్టర్ లో వచ్చి దేశాన్ని కాపాడింది తప్పకుండా విజయ్ సినిమానే కదా, అర్జున్ సినిమా కాదు కదా. తెలియలేదురా, సారీ, కనిపెట్టలేకపోతున్నాను రా.
ఏంటి ఇచ్చి ఏం చేస్తున్నావురా? స్నేహితుడా? మేడం బాత్రూమ్కి వెళ్ళాలి మేడం. మేడం, నాకు వర్క్ ఉంది. 3 గంటలకు వెళ్ళాలని చెప్పాను. అందరికీ టీ పెట్టి తీసుకురండి, వెళ్ళొచ్చు. నేనా? అవును. హ్మ్. ఏడబ్బా చచ్చాడు అనుకున్నాను. టైం బాగుండి తప్పించుకున్నాడు. మేడం తిప్పమంటారా మేడం? పీటర్, నువ్వు నన్ను గాఢంగా ప్రేమిస్తున్నావు. ప్రపోజ్ చెయ్యి. ఇదే ఫ్లవర్. హాయ్ రవి, నేను పీటర్. ఈ విషయం నేను చెప్పే తీరాలి. నువ్వు చాలా అందగతివి. ఇక్కడ ఎవరు ఇంత అందమైన అమ్మాయిని చూసుండరు. ఐజెక్ రీచ్ అవ్వలేదు. పీటర్ ఇలాగేనా ప్రపోజ్ చేసేది? నేను చెప్పింది చెయ్యి. నేనే ప్రొడ్యూసర్ని అనుకో పీటర్. నీకు 3 నిమిషాలే టైం. బాగా హిట్ అయ్యేలాగా మంచి సినిమా స్టోరీ చెప్పు. అర్థమైందా? చెప్పు. ఒక ఊర్లో పెదరాయుడులాగా ఒక పెద్ద మనిషి మేడం. ఊర్లో ఆయనకి పెద్ద మర్యాద. ఆ ఊరే ఆయన దేవుడిలా చూస్తుంది. ఆ ఊర్లో ఒక హత్య జరిగింది. ఊరే పెదరాయుడిని అనుమానిస్తుంది. దానివల్ల ఆ పెదరాయుడు మనసు విరిగిపోతుంది. అలాగే వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా ఆయన్ని అనుమానిస్తున్నారు. ఎవరు ఆయన నమ్మట్లేదు. వెంటనే ముత్తు సినిమాలో రజనీలాగా ఆస్తంతా రాసిచ్చి ఒక అడవిలోకి వెళ్ళి ఒంటరిగా జీవిస్తున్నాడు. ఇది కూడా కథ అయినట్టు పెద్దగా చెప్తున్నాడు చూడు. ఆయన ముసలోడయ్యి చనిపోయే టైంలో ఆయన పాతవన్నీ ఆలోచిస్తున్నాడు. ఆ ఊరితో అంత సంతోషంగా ఉన్న అతను ఇలా ఒంటరిగా చావబోతున్నానే అని. వెంటనే ఆయన ఒక పేపర్ తీసి ఆయన మనసులో ఉన్నదంతా ఒక లెటర్లో రాసి జెరాక్స్ తీసి అందరికీ పంపుతున్నాడు మేడం. ఆ ఊర్లో ఉన్న ఒక మంచి కుర్రాడికి ఆ లెటర్ వచ్చి చేరుతుంది మేడం. అప్పుడు అలాగే మ్యూజిక్ రైజ్ అవుతుంది మేడం. ఆ లెటర్ చదివాడు, బండి స్టార్ట్ చేశాడు, టీ కొట్టుకు వెళ్ళాడు, సిగరెట్ తీసి వెలిగించి దమ్ కొడుతున్నాడు మేడం. ఆ పెద్దరాయుడు ఎంత మంచివారు, ఊరికి ఎంత మంచి చేశారు, ఆయన మంచి మనసు అన్నీ వాడి మైండ్లో వచ్చి వెళ్తుంది మేడం. దమ్ ఆర్పాడు, అందరికీ ఫోన్ చేశాడు. పెద్దరాయుడికి తెలిసిన వాళ్ళందరినీ పోగు చేసి ఒక బస్సులోకి ఎక్కించి ఆయన ఉన్న చోటికి తీసుకువెళ్ళి అలా నిలబెట్టాడు. పెద్దరాయుడు వీళ్ళని చూసిన వెంటనే ఆనంద భాష్మాలతో మురిసిపోతున్నారు. అందరూ కలిసి పెద్దరాయుడిని సంతోషపెడుతున్నారు. ఆయనేమో సంతోషంలో మునిగి తేలుతున్నారు. ఆయన చాలా ఆనందంగా ఉన్నారు. అక్కడ ఫ్రీజ్ ఫ్రేమ్ పెడుతున్నాం. ఆ ఫిల్మ్ బై పీటర్ అని ముగిస్తాం మేడం. పీటర్, ఇదేం కథ పీటర్ అసలు? మీరే కదా హిట్ అయ్యే కథ చెప్పమన్నారు మేడం. జరుగుతున్నది నమ్మేలా కథ చెప్పు. మనం చిన్నప్పుడు చూసిన సినిమాల్లో కథలన్నీ జోడించి చెప్తున్నావు. పెద్ద మనిషి, ఊరు, జనం అంటూ. తెలియక అడిగాను నిన్ను. సినిమాలో హిట్ అయ్యేలాగా కథలు రాయరా మీరు? ఇదెందుకు రియల్ లైఫ్లో జరగదు? దయచేసి వెళ్ళి కూర్చో పో. చాలా సంతోషం అండి. తీసుకెళ్ళి అందరికి ఇవ్వండి. వెళ్ళండి. ఏంటన్నా టీ ఇస్తున్నారు? వద్దు మేడం, తీసుకో. ఇక నేను వెళ్ళొచ్చా? కూర్చోండి, కూర్చోండి, వెళ్ళొచ్చు. సార్, మీరు ఇలా రండి. ఇలా వచ్చి కూర్చోండి. కూర్చోండి, మేడం పక్కన కూర్చోండి. నువ్వు సెక్యూరిటీ అయినా అమ్మాయి తల మీద ఒక్క తప్పించుకో, అందరూ ఇక్కడి నుంచి తప్పించుకోవచ్చు. ఊరుకో అయ్యా, నన్ను పట్టుకుంటారు. సెక్యూరిటీ గారు రండి.
దొరికావా? వెళ్ళు వెళ్ళు, కరెక్ట్ ఇవ్వు. అదెందుకు మనకి? త్వరగా వెళ్ళు. నీ ప్రాబ్లం ఏంటి? భయం వేసిందా? రండి. నాకు 62 ఏళ్ళు అవుతుంది మేడం. నా వల్ల నడవడం కూడా కాదు మేడం. నేను మిమ్మల్ని ఏం చేయగలను మేడం? కూర్చోండి సార్. బాగా వినండి, మేడమే మీ భార్య. మీకు తెలియకుండా ఈయనతో 3 సంవత్సరాలుగా అక్రమ సంబంధం సాగిస్తోంది. న్యాయం అడగడానికి చెప్పేదంతా సత్యం ప్రోగ్రాంకి మీరు వచ్చారు. రెడీ రోల్. రెడీ రోల్. రోలింగ్ సార్. ఇది మార్పుని కోరుకునే ప్రజలకు నిలయం. సాహిత్య వెట్ గ్రైండర్ సమర్పించు చెప్పేదంతా సత్యం. కో స్పాన్సర్డ్ బై మాలవిక మొబైల్స్. ఆషాఢం ఆఫర్లో ఆశ్చర్యపోతారు, ఆనందిస్తారు. చెప్పండమ్మా. చాలా అందంగా ఉన్నారు, చూడ్డానికి చాలా స్మార్ట్గా ఉన్నారు. మీ హస్బెండ్ కూడా చూడ్డానికి స్మార్ట్గా ఉన్నారు. ఏంటి మీ ప్రాబ్లం? చెప్పండమ్మా. ఏమిటి వేళకోళంగా ఉందా? టైం అవుతుంది, వెళ్ళాలన్నాను కదా. దద్దమ్మ మేడం అడుగుతున్నారుగా, చెప్పొచ్చుగా. పేరు నాగలక్ష్మి మేడం. తన్ని తెల్ల తోలు చూసి పెళ్లి చేసుకున్నాడు మేడం. ఎందుకు పనికిరాదు మేడం. జెరాక్స్ కొట్లో పనిచేసేది మేడం. అక్కడే మేడం ఈ కుక్క ఆ కుక్కను చూసింది. 3 నెలలకు ముందు మొబైల్ రిపేర్ ఇచ్చేందుకు వెళ్ళేప్పుడే నేను మెసేజ్ చూశాను మేడం. పనికి మాలింది ఎలాంటి మెసేజ్లు పెట్టిందో తెలుసా మేడం? ఏంటమ్మా ఇది? ఇంత మంచి భర్తుండగా మీరు ఇలా- నా గురించి ఇక్కడ మాట్లాడడానికి ఎవరికి రైట్స్ లేవు. కోప్పడకండి. మీ తరపున న్యాయం అడిగినప్పుడు మాత్రం మీరు మాట్లాడితే చాలు. మీరు చెప్పండి సార్, తర్వాత ఏమైంది? ఏమైందంటే తను వద్దు మేడం, నాకు వద్దు మేడం, విడాకులు చేయండి మేడం. తను రోడ్లో భిక్షం సరే, ఎత్తుకునే బుద్ధి మీరు వస్తుంది మేడం. ఉండండి. సార్, సంతోషంగా ఉన్న కుటుంబంలో ఎందుకు సార్ నిప్పులు పోశారు? ఒక చోటే పని చేసాం, లిమిట్ గా ఊరికే మెలిగాం మేడం. ఏంట్రా లిమిట్ గా మీరు ఊరుకోండి సార్. నాగలక్ష్మి, మిమ్మల్నే అడుగుతున్నాను, లిమిట్ తోనే మెలిగారా? అయ్యో భగవంతుడా, నాకేమీ అర్థం కావడం లేదు. మీరు మాట మార్చకండి, మాకంతా తెలుసు. పోయిన నెలగా అబోషన్ చేసుకున్నారు. అబార్చనా మేడం? ఇవన్నీ నాకేమీ తెలియదు మేడం. నోరు సార్, నోరు సార్, తెరిచి చెప్పవే. కొట్టకండి సార్. ఎంత పెద్ద తప్పు చేసినా ఆడదాన్ని చేయి చాచి కొట్టకూడదు. సార్, ఏంటి గుడ్లప్పగించి చూస్తున్నారు? దేవుడి మీద ఒట్టమ్మా, నాకు అబార్షన్కి ఎటువంటి సంబంధం లేదమ్మా. ఏంటో చెప్తున్నాడు అతను. ఇతను కూడా కదా. ఎంతమందే పద్ధతిగా కుటుంబం చేసుకుంటామని పెళ్లి చేసుకుంటే అవును, కొట్టకండి సార్. ఊరుకోండి సార్. నేను ఆయన ప్రాణం ఇచ్చి మాట్లాడుతుంటే ఈ ఆడది ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు. మేడం వద్దు మేడం, ఇదంతా సెట్ అవ్వదు మేడం, విడాకులు ఇచ్చేయండి. తొందరపడి ఏది చేయలేం సార్. నాగలక్ష్మి, నువ్వేం చెప్పాలనుకుంటున్నావో చెప్పు. అయ్యో నేను చేసింది. పాపమ్మా, మేడం క్లాత్ ఇవ్వు. రెడీ రోల్. రోలింగ్ సార్. బంగారం లాంటి మొగుడు దొరికాడు మీకు. మీరు చేసిన తప్పుని ఒప్పుకుని ఆయన కాళ్ళ మీద పడి క్షమాపణ అడగండి. సార్, ఆవిడ తిరిగి తన భర్తతో కలవడం వల్ల మీకేమైనా ప్రాబ్లమా సార్? తలుచుకుంటేనే కష్టంగా ఉంది మేడం. తన ఇష్టం వచ్చినట్టే జరగని. 7 కోట్ల మంది చూస్తున్నారమ్మా. ఆయనకి మీ జీవితంలోకి అడ్డురారు. ఈ రోజు నుంచి మీరు ప్రశాంతంగా బతకొచ్చు. క్షమాపణలు అడగండి. మీరు ఇంత చెప్తున్నా గానీ తను నోరు తెరిచి ఒక్క మాట క్షమాపణ చెప్తుందా చూసారా? చూడండి మేడం. వద్దు మేడం, కొట్ట చంపేస్తారు. నన్ను వదిలేయండి మేడం, నేను ఆయనతో వెళ్ళిపోతాను. ఓకే మేడం, ఓకే మేడం, అయిపోయింది మేడం. ఏమయ్యా నువ్వు తీసుకెళ్ళిపోయా? ఏంటయ్యా అన్నిసార్లు ఆమెను ఇష్టం వచ్చినట్టు కొడుతున్నావు? ఆమె నా గురించి ఎంత బాధపడుతున్నారు మేడం. ఎప్పుడైతే ఆమె అలా నిర్ణయించుకున్నారో ఇక మీదట నాకు ఆమెకు నేనే. ఇక ఆమె లేకుండా నాకు ఏమీ లేదు మేడం. ఇప్పుడే కట్టిన బట్టలను కూడా వదిలేసి అలా వచ్చేయమనండి మేడం. ఆమె షూటింగ్ వెళ్ళినా సరే, ఇంకెక్కడికైనా వెళ్ళినా సరే, ఆమెకు భోజనం, జ్యూసు, టచ్ అప్ అంతా నేనే చూసుకుంటాను మేడం. రామ్మ శోభ, రా, ఇలా వచ్చి సోఫాలో కూర్చో. రా రా రా. అరవి, ఒక్క నిమిషం బయటికి రా త్వరగా. మీరు చెప్పిన చోటుకు వచ్చేసాను సార్. పోలీసులు వచ్చారు. ఇప్పుడు ఏం చేయాలి? ఏం అర్థం కావట్లేదు. సుభాష్, ఆ వైన్ షాప్ నంబర్ నీ దగ్గరుందా? హలో స్టూడియో నుంచి మాట్లాడు. సార్, ఇన్స్పెక్టర్ సార్, స్టూడియో నుంచి ఓ అమ్మాయి మాట్లాడుతుంది సార్. హలో, ఎవరు లోపల? స్టూడియో తలుపు తెరుస్తారా? ఫోర్స్ తో లోపలికి రావాలా? 20 మంది ఉన్నారు లోపల, గన్ పాయింట్ లో. సినిమాల్లో పోలీసులాగా బ్యాక్ డోర్ లోంచి వచ్చి తలుపులు బద్దలు కొట్టడం, కిటికీలు విరగొట్టడం.
ఇలాగని అటాక్ చేయాలని చూస్తే ఇక్కడ ఒక్కొక్కరుగా చనిపోతారు. ఆటలాడకండి. సార్ ఐజీ లైన్లో ఉన్నారు సార్. అయ్యా, ఇన్స్పెక్టర్ గారి దగ్గరికి వెళ్ళావా? లేదు వాటికి అందరూ వెళ్ళిపోయారు సార్. సీఎంబీఏకి ఇన్ఫార్మ్ చేయమని చెప్పాను కదా, కోర్టుకు పెట్రోల్ వెళ్ళింది, వెంటనే ఇన్ఫార్మ్ చేయండి. ఎవరైతే నాకేంటయ్యా? సార్ ఏంటి సార్ ఉన్నటువంటి బ్యారకేడ్ చేస్తే ఎలా సార్? సార్ ఏంటి సార్? సార్ నేను అర్జెంట్గా హాస్పిటల్కి వెళ్ళాలి సార్. వెళ్ళడం కుదరదయ్యా. కుదరదు. వెళ్ళండి, వెనకాలనే, వెనకాలనే. వెనక బ్యారికాడ్ ని దాటి ఎవరిని లోపల వదలకండి. ఆ బిల్డింగ్ సైడ్ మేడం. మ్యాప్ ని అడిగాను, తెచ్చారా? ఓకే మేడం, చూస్తాను. హోమ్ మినిస్టర్ పిఎస్ ఇవ్వండి ఇవ్వండి. సార్ వెంటనే పెద్దవాళ్ళు ఎవరితోనైనా మాట్లాడాలి సార్. ప్రాబ్లం ఏంటంటే కన్సర్న్ దిస్ ఇష్యూ సెంట్రల్ నుంచి అందరూ అడుగుతున్నారు సార్ దీని గురించి. దే ఆర్ సస్పెక్టింగ్ 20 పీపుల్ ఇన్సైడ్ సార్. ట్యాకిల్ చేయడం తెలియకుండా ఏదైనా క్యాషువాలిటీస్ అయితే సమస్య పెద్దదవుతుంది సార్. మినిస్టర్ స్పోక్ కమిషనర్ సి షకీల్ వహాబ్ ఐపీఎస్ ఎన్ఎస్డిలో ఆయన 6 సంవత్సరాలుగా పనిచేస్తున్నారు. 1999 బీజీటీ క్యాంప్ టెర్రరిస్ట్ మ్యాటర్ ఆయనే డీల్ చేశారు సార్. ఆయనే సార్ కోర్ టీంలో ఉన్నారు. సరే సార్, మీరు కూడా ఒకసారి మాట్లాడతాను సార్. నేను మీ ప్రదేశాలు మాట్లాడుతున్నాను. ఎన్డీటీవీ తీవ్రవాదుల దగ్గర నుంచి ఇప్పుడే టెలిఫోన్ కాల్ వచ్చింది. 3, 2, 1. ఇప్పుడే అందినటువంటి తాజా సమాచారం ఏంటంటే గాంధీనగర్ 3rd స్ట్రీట్ లో ఒక టీవీ సీరియల్ షూటింగ్ జరుగుతుండగా అక్కడ నటిస్తున్నటువంటి 20 మంది నటులను తీవ్రవాదులు కిడ్నాప్ చేసినట్టుగా తెలియవచ్చింది. ఈ వివరాలు మనకి వెంటనే తెలియజేయడానికి మన టీం రిపోర్టర్ ఆనంద్ రాజ్ అక్కడ ఉన్నారు. నమస్కారం ఆనంద్ రాజ్. అరుణ, వినపడుతుందా మీకు? పరిస్థితి ఎలా ఉంది? ఇక్కడ పరిస్థితి కాస్త గజిబిజిగానే ఉంది. లోపల బందీలుగా ఉన్న వాళ్ళ గురించిన వివరాలు తెలియగానే అందరూ కాస్త అటు ఇటుగా ఉన్నారు. అరుణ, ఒక ముఖ్యమైన సంఘటన. ఇదిగో ఇక్కడ ప్రభుత్వ వాహనం ఒకటి వస్తుంది. అందులో ప్రభుత్వ అధికారి ఒకరు ఉన్నారు. ఆయన బయటికి రాగానే మనకు కొన్ని వివరాలు చెప్పొచ్చని అనుకుంటున్నాను. మరికొన్ని వివరాలు తెలుసుకోవడానికి మీరు ఇలాగే చూస్తూ ఉండండి. అరే ఆగండమ్మా, చెప్పేది మీకే ఎన్నిసార్లు చెప్పాలి? సార్ వెళ్తున్నారు కదా, విషయం సైట్ మ్యాప్ వచ్చిందా? ఆ లోపల ఉన్న వాళ్ళ గురించి డీటెయిల్స్ ఏమైనా తెలిసాయా? డీటెయిల్ కలెక్ట్ చేస్తున్నాం సార్. సైట్ మ్యాప్ ఉంది. 18 మందిలో 8 మంది డీటెయిల్స్ దొరికాయి సార్. డైరెక్ట్ బాలాజీ, ఆర్టిస్ట్ శోభా పార్థసారథి లోపల ఉన్నారు సార్. మిగతా వాళ్ళవి కలెక్ట్ చేస్తున్నాం సార్. ఆ షో డైరెక్టర్ శోభా పార్థసారథి లోపల బంధించి ఉన్నారు. బంధించబడి ఉన్న కుటుంబం వాళ్ళతోనే మనం మాట్లాడబోతున్నాం. వెనకాలే సార్ మా ఇల్లు పెద్ద సౌండ్ వచ్చింది. నిర్భయ మేడం కి ఇన్ఫార్మ్ చేస్తాను. ఏ గ్రూప్ కు సంబంధించిన వాళ్ళ తెలియదు మేడం. ఉగ్రవాదుల నుంచి ఫోన్ రాగానే చెప్తాను మేడం. రండి. మేడం, నిర్భయ, నాకు తెలుస్తుంది దీంట్లో ఏదో టెర్రరిజం ఆర్గనైజేషన్ ఉందని. ఈస్టర్న్ గ్రూప్ ఉండే చాయిస్ ఉంది. షకీల్ దా ఉన్నారే, నేను ఆయనతో మాట్లాడతా. సార్ నిర్భయ మేడం ఫ్రమ్ ఢిల్లీ. ఎస్ మ్యామ్, నేను ఇప్పుడే ఇక్కడికి వచ్చాను మ్యామ్. ఐ లెట్ యూ నో. థ్యాంక్ యూ. ఆ నెంబర్కి కాల్ చేయండి. అలాగే సార్. అరవి, ఫోన్ ఎత్తి ఏదో ఒకటి మాట్లాడు. హలో, మీరెవరు, ఏం పేరు, ఏ ఆర్గనైజేషన్, ఇవన్నీ అడగడం లేదు. లోపల ఉన్న వాళ్ళు సేఫ్ గా ఉన్నారో లేదో మాకు తెలియాలి. ఎంతమంది చనిపోయారు, ఎంతమంది ప్రాణాలతో ఉన్నారు? సో మచ్ ఆఫ్ కమోషన్, టూ మెనీ గన్ షాట్స్. 20 మంది సేఫ్ గానే ఉన్నారు సార్. ఎలా నమ్మమంటారు? సరే, మీరెవరు, ఏ గ్రూప్, మీ డిమాండ్స్ ఏంటి? మీరు ఇవన్నీ చెప్తేనే నేను గవర్నమెంట్ తో మాట్లాడతాను. డూ యూ హ్యావ్ ఎనీ డిమాండ్స్? ఎందుకు వీళ్ళంతా ఇక్కడ గుంపుగా చేరారు? డెత్ సార్. ఇక్కడ ఇంతమంది ఉంటే బిల్డింగ్ లోపల ఉన్న వాళ్ళ మీద ఎలా కాన్సన్ట్రేట్ చేయగలరు? ముందు వీళ్ళని క్లియర్ చేయండి. వెళ్ళండి, చెప్పేది మీకే. వెళ్ళండి. దీని గురించి మీరేమంటారు సార్? ఉగ్రవాదులు దాడి చేస్తారని స్టేట్ గవర్నమెంట్ కి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇంతకు ముందే ఇన్ఫర్మేషన్ ఇచ్చాం సార్. మాట్లాడడం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఆయన రాయి తగిలి కింద పడ్డా కూడా ప్రభుత్వం మీద నిందేస్తారు. ఎవరి లోపం చెప్పమంటారు? ఎవరి లోపం చెప్పమంటారు? సార్ అసలు అన్ని ఏం సార్ సమస్యలు ఇలా మాట్లాడుతున్నారు? ఏదో లోపం చెప్తూ ఉంటారు. ఎవరి మీద? లోపల ఉన్న మన బ్రోస్ అందరూ సెక్యూర్ గా ఉన్నారని మనం అనుకుంటున్నప్పుడు మన తెలుగు సినిమా హీరోస్ లాగా ఎవరైనా దూసుకుంటూ లోపలికి వెళ్ళి కాపాడరా అని మీరు అడుగుతున్నది నాకు వినపడుతోంది. ఇప్పుడు ఇదిగో మీకోసం ఈ పాట. అసలు మనం ఎలాంటి సమాజంలో జీవిస్తున్నాం సార్? ప్రతిదానికి హింస, దారుణాలు. ఏంటిదంతా? బెదిరిస్తుందా అమ్మాయినా సార్?
సార్ నా పేరు అరవి. నేను ఏ గ్రూప్కి చెందిందాన్ని కాదు. నాకు మోటివేషన్ కడుతుకుట్టు ఇలాంటివేం లేవు. లోపల ఎవరికి ఎలాంటి ప్రాబ్లము లేదు. నాకున్న డిమాండ్ అలా ఒకటి, అదేంటో కాసేపట్లో చెప్తాను. నెరవేర్చండి. ఇంకో హాఫ్ అన్ అవర్లో నేనే వచ్చి సరెండర్ అవుతాను. తనకేదో డిమాండ్ ఉందట, అది హాఫ్ అన్ అవర్ లో చెప్తానంది. నాకు తెలిసి లోపల ఉన్న వాళ్ళకు ఆ అమ్మాయి వల్ల ఎటువంటి ప్రాబ్లం ఉండదు. దీని వల్ల ప్రాబ్లం అంతా మాకే. నేను అప్పుడే చెప్పాను కదా వీళ్ళందరినీ క్లియర్ చేయమని. బయటకు తోసేయండి. హలో, చెప్పండి. భయంగా ఉంది అరవి. అమ్మా ఏమమ్మా, వెంటనే సరెండర్ అయిపో. పోస్ట్ లోపలికి వచ్చారంటే ఇష్టం వచ్చినట్టు కాల్ చేస్తారు. మళ్ళీ ఫోన్ చేసి సరెండర్ అవుతానని చెప్పు. పోలీసులు నన్ను ఏం చేయగలరు సార్? మహా అయితే వాళ్ళు నన్ను అరెస్ట్ చేస్తారు. నేను ఎయిడ్స్ పేషెంట్ని, నన్ను జైల్లో వేయలేరు. డాక్టర్ అసిస్టెంట్స్తో క్యాంప్లోనే ఉంచగలరు. సుభాష్, ఆ టీవీని కనెక్ట్ చేయి. ఈ రోజు వార్తలు. ఈ అమ్మాయి పేరు అరవి, వయసు 25. ఆంధ్ర ఎంసీసీ కాలేజ్లో సైకాలజీ చదివింది. తన కుటుంబంతో లేనట్టుగా, ఇంకా తనకి ఎయిడ్స్ ఉన్నట్టు తెలిసింది. లేదు సార్, తను ఇల్లు వదిలి వెళ్ళిపోయిన తర్వాత మాతో కాంటాక్ట్ లేదు. అమ్మాయి ఇంటి ముందే మేము ఉన్నాం. ప్రస్తుతానికి పోలీసులు విచారణ జరిపిస్తున్నారు. ఏం జరుగుతుందో చూద్దాం. ఈ కేస్ స్పెషల్ ఆఫీసర్ మిస్టర్ షకీల్ వహాబ్ రిపోర్టర్స్ దగ్గర చాలా దారుణంగా నడుచుకున్నట్టు తెలిసింది. ఆ దారుణాన్నే మీరు ఇప్పుడు చూస్తున్నారు. పోలీస్ ఆఫీసర్స్ కి ఇంకా రిపోర్టర్స్ కి సంభాషణ జరుగుతోంది. సార్, ఇప్పుడు ఇంకో కాలర్ లైన్ లో ఉన్నారు. నమస్కారం. నమస్తే సార్, నేను మచిలీపట్నం నుంచి సభాపతిని మాట్లాడుతున్నాను. చెప్పండి సభాపతి గారు, ఈ సంఘటన గురించి మీ ఉద్దేశం ఏంటి? సార్, చట్టంలో శిక్షలు కఠినంగా ఉండాలి సార్. ఈ అరివి లాంటి అమ్మాయి మీద జాలి అస్సలు చూపించకూడదు. గల్ఫ్ లో చేసేటట్టు రోడ్డు మీద రాయితో కొట్టాలి సార్. మంచిది సభాపతి గారు. ఇప్పుడే మాకు ఒక సమాచారం అందింది. సంఘటన స్థలానికి సిఆర్పిఎఫ్ వాహనం వెళ్తోంది. దాని ప్రత్యక్ష ప్రసారం మీరు ఇప్పుడు చూస్తున్నారు. సార్ నేనే మీకు ట్రై చేస్తున్నాను. ఇప్పుడే లైన్ దొరికింది. సార్, ఐ జస్ట్ కాల్ యూ బ్యాక్. నేను మీకు చేస్తాను. ఆపండి, పట్టుకోండి. అతను చెక్ చేయండి. చేతులు పైకెత్తు. అక్కడ కూర్చో. మేము ఫుల్గా కవర్ చేశాం. డోంట్ వరీ. లోపల ఎంతమంది ఉన్నారు చెప్పు. ఫోన్ ఆన్లో ఉంది సార్, ఏది మాట్లాడకూడదు. లోపల తుపాకీ సార్, ఇది మీ దగ్గర ఏమన్నారు సార్? ఇదిగోండి సార్. తెలుగు చదవడం తెలుసా? తెలుసు సార్. చదవండి. మటన్ సార్, భోజనానికి సంబంధించిన ఉన్నాయి సార్. చదవండి. 6 మటన్ బిర్యానీ, 3 చికెన్ బిర్యానీ, 4 మటన్ చుక్క, 3 ఫిష్ ఫింగర్, 4 పెరుగన్నం. సార్, చాలా ఉన్నాయి సార్. ఇదేనా ఇచ్చారు? అవును సార్. సార్, అలాగే ఆ బీరు ఒకటి సార్. ఒక నిమిషం సార్. మేడం, ఇచ్చేసాను మేడం. అలాగే ఇక్కడ ఒక బీరు చెప్పాను, అక్కడ ఎవరికైనా మందు కావాలేమో అడగండి మేడం. కాసేపట్లో సుభాష్ వచ్చేస్తాడు. మీరందరూ సంతోషంగా భోంచేసి ఇంటికి బయలుదేరండి. మేము సరెండర్ అయిపోతాం. అడిగినవన్నీ తెచ్చేశాను మేడం. ఎవరన్నా అది ఫారిన్ సరుకు అడిగింది? నువ్వేనా అన్నా? లోకలే దొరికింది, పర్లేదా? ఈ పరిణామాల మధ్య అరవిని అరెస్ట్ చేసి పోలీసులు తీసుకువెళ్తున్నారు. ఎంతో ఆసక్తికరంగా కొనసాగిన ఈ సంఘటన చివరికి ఓ ముగింపుకు వచ్చింది. మాకందిన సమాచారం ప్రకారం కిడ్నాప్ చేయబడినటువంటి వారందరూ అరవిని ఖైదు చేసిన తర్వాత విడుదల చేయబడినట్లుగా తెలిసింది. అంతేగాక మీ పేరేంటది? మీ అడ్రస్ చెప్పండి. మీ వయసు? 42. నంబు అనబడే వరల్డ్ వార్ లో యూజ్ చేసే జపానీస్ పిస్టల్ సార్. ఎవరిది? అదే అమ్మాయి తాత సార్. మీడియా పీపుల్ దయచేసి కొత్తగా ఏది క్రియేట్ చేయకండి. మేము ఇంకా విచారణ మొదలు పెట్టలేదు. ఆవిడ హాస్పిటల్కి తీసుకువెళ్ళలేదు. నేరస్తులు 2 ఎయిడ్స్ పేషెంట్స్. అందులో ఒకరు చాలా సీరియస్ గా ఉన్నారు. క్యాంపులో డాక్టర్ అసిస్టెంట్సే ఉండగలరు. ముందు కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి సార్, తర్వాత ఏదైనా చెప్పగలం.
ఎమిలీ, నాకు ఇక్కడ ఉండడం నచ్చలేదు. నేను చచ్చిపోతాను అనుకుంటాను ఎమిలీ. ఇక్కడ నరకంలా ఉంది. నన్ను ఎక్కడికైనా తీసుకుపో. 4 గోడల మధ్య చావడం ఇష్టం లేదు. నన్ను ఎక్కడికైనా తీసుకెళ్ళిపో. నీకేం కాదు అరవి, ఇక్కడ డాక్టర్లు అందరూ ఉన్నారు కదా, వాళ్ళని వదిలేసి ఇప్పుడు ఎక్కడికి వెళ్తాం చెప్పు? నీకు నేనున్నాను కదా, నీకేం కాదు. అనవసరంగా ఆలోచించకుండా కళ్ళు మూసుకొని నిద్రపో. నాన్న, మా నాన్నని చూడాలనుంది. అరవి, ఇదిగో నాన్న వచ్చేసాను. నేను నిన్ను తీసుకెళ్తాను, నాన్నున్నాను కదా. నాకిక్కడ నచ్చలేదు. అరవి కనిపించడం లేదు. అదిగో ఆ గుడిసేనమ్మా. నాన్నని చూడాలి, సరేనా? థర్డ్ లెవెల్ టెస్ట్ కూడా చేసి చూసాం సార్. అరవికి HIV పాజిటివ్. ఏయ్, ఎప్పుడు చూసినా అయిపోయాడు. క్లోజ్ సి. నాయమూర్తి, షటప్. ఏయ్, డోంట్ టాక్ టు మీ లైక్ దట్. యు నో వాట్ గైస్, ఇక మీదట అమ్మ షూటింగ్లకు వెళ్ళదు. రియల్లీ? డాడీయా? నో మా, FB 1 వీడియో మెసేజ్. ఎవరో ARUVI. అరవి. అమ్మా, ఎమ్లీ అక్క, ఒక నిమిషం రా. కొత్త సీజన్ షూట్ చేస్తున్నామన్నా. ఆ మేడం US వెళ్తుందని తీసేశాం. ఉండండి, నేను మళ్ళీ కాల్ చేస్తాను. మాట్లాడాలనిపించింది, అందుకే. ఈ వీడియో చూసేటప్పుడు నేను ప్రాణాలతో ఉంటానో లేదో తెలీదు. ఏం మాట్లాడాలో తెలియట్లేదు. చిన్నప్పుడు చాలా అల్లరి చేసేదాన్ని. తమ్ముణ్ణి తెగ ఏడిపించేదాన్ని. మా వాళ్ళని, ఇంకా నేను వదిలేసి వచ్చిన కుక్క పిల్లని, వర్షంలో పూర్తిగా తడిసిపోయిందని ఏడుస్తూ వచ్చిన పరమేశ్వరి, స్కూల్లో చదువుకున్న ఫ్రెండ్స్, వాళ్ళందరూ ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలీదు. నాకు పెళ్లి చేసుకుని పిల్లల్ని కనాలి. ఆ పిల్లల్ని గారాబంగా అపురూపంగా పెంచుకోవాలన్న కోరిక. నా పిల్లల మొహం ఇవి తప్ప ఏది గుర్తుకు రావట్లేదు. భయంగా ఉంది.
ఎన్ని రోజులు ఇక్కడ ఉన్నావు, ఇక మీదట ఇక్కడ ఉండవు, చనిపోతావని తలుచుకుంటేనే నాకు చాలా చాలా భయం వేస్తోంది. నాకు ఎంత నొప్పి పెట్టినా పర్వాలేదు, కష్టం వచ్చినా పర్వాలేదు, అన్నం మింగలేకపోయినా పర్వాలేదు, ఇంకా కొద్ది రోజులు బతకాలని ఆశగా ఉంది. నాన్నా, నిన్ను బాగా మిస్ అవుతున్నా నాన్న. నువ్వే గుర్తుకొస్తున్నావు నాన్న. నేనే తప్పు చేయలేదు నాన్న. నేను లేకుండా ఎలా ఉండగలుగుతున్నావు? నువ్వు బయటికి పొమ్మని చెప్పిన తర్వాత ఎవరు లేరు, ఎమిలీయే. తను ఎప్పుడు సైలెంట్గా ఉండదు, చెప్పిన మాట వినదు. ఎందుకో తెలీదు, తనకి నేనంటే చాలా ఇష్టం. ఎప్పుడు చూసినా నీకేం కావాలి, ఇది కావాలా, అది కావాలా, ఏం కావాలన్నా నన్ను అడుగు అని అంటూ ఉంటుంది. నేను మాత్రం నీకేం కావాలి ఎమ్మెల్యే అని ఎప్పుడూ అడిగింది లేదు నాన్న. నేను పోయాక మీరెవరైనా మీ బిడ్డకి నా పేరు పెట్టుకుంటే నేను ఎంతగానో సంతోషిస్తాను. ఆ బిడ్డతో ఎవరేం చెప్పినా వినొద్దు, అన్నిటికీ ఎందుకు అని ప్రశ్నించు, అందరితోనూ ప్రేమగా ఉండు అని చెప్పి పెంచండి, సంతోషిస్తాను. ఏం మాట్లాడాలో తెలియట్లేదు. ఎన్నో ఆలోచించాను, ఇప్పుడంతా మర్చిపోయింది. ఉదయమంతా ఒకటే దగ్గు, చచ్చిపోతానని భయం నాకు. అప్పుడే మళ్ళీ ఇలా దగ్గు రావడానికి ముందు మీతో ఇదంతా చెప్పాలనుకున్నాను. మిమ్మల్ని అందరినీ ఒకసారి చూడాలనుంది. ఇంకేవద్దు. నేనేదైనా తప్పు చేస్తుంటే నన్ను క్షమించండి. ఉంటాను. అన్న ఓ సిగరెట్.